ఈ సమయంలో యెహెజ్కేలు పుస్తకం 38వ అధ్యాయం 7వ వాక్యాన్ని చదవండి. నీవు సిద్ధముగా ఉండుము, నీవు సిద్ధపడి నీతో కూడా కలిగిన సమూహం అంతటినీ సిద్ధపరచుము, వారికి నీవు కావలి అయి ఉండవలెను. చాలండి ప్రియులారా, చదవబడిన లేఖన భాగంలో ఒక శ్రేష్టమైన వచనాన్ని మనం చూస్తున్నాం. ఇక్కడ ఏంటంటే, నీవు సిద్ధపడము, నీతో కలిసిన సమూహం అంతటిని సిద్ధపరచుము, వారికి నువ్వు కావలి అయి ఉండవలెను అన్నాడు. ఒక చిన్న మాట చెబుతున్నాను, చాలా ఉన్నతమైన లేఖన భాగం ఇది, చాలా శ్రేష్టమైన లేఖన భాగం. ప్రియులారా, నీవు సిద్ధపడి నీతో కలిసిన సమూహం అంతటిని కూడా సిద్ధపరచు అంటున్నాడు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుని సన్నిధిలో మనమందరికీ కూడా ఒక సిద్ధపాటు అనేది ఉండాలి. ఏముండాలి? ఈ లోకపరంగా కానీ, పరలోకానికి వెళ్ళడం కానీ, మరణానికి కానీ, యుద్ధానికి కానీ, ప్రార్థనకు కానీ, దేవుని పని చేయడానికి కానీ, దేవుని సంధిలోకి రావడానికి కానీ మనకేముండాలంటే ఒక సిద్ధపాటు ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. మనం సిద్ధపడిన సమూహముగా మార్చబడాలి, సిద్ధపడాలి. ఇప్పుడు అడిగితే, ఒక ప్రశ్న అడిగితే, ఎంతమంది యేసు ప్రభు వస్తే, ఎంతమంది ఈ రాత్రి జీవితాన్ని ముగించేస్తే దేవుని దగ్గరికి వెళ్తారో అని అడిగితే చాలామంది దగ్గర ఆన్సర్ ఉండదు, సమాధానం చెప్పరు. ఎందుకు చెప్పరంటే, భక్తిని గురించిన సిద్ధపాటు చాలామందికి ఉండదు. అసలు పరలోకం వెళ్ళాలనే సిద్ధపాటు చాలామందికి ఉండదు. దేవుణ్ణి చారాలి అనే సిద్ధపాటు ఉండదు. కొంతమంది నామకార్థంగా దేవుని సంధికి వచ్చి ఏదో ఒక మేలు చేస్తాడు యేసుప్రభు, ఏదో ఒకటి చేస్తాడు, ఖచ్చితమే. ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎవరిని పొమ్మండవు, మేలు చేయకుండా విడిచిపెట్టడం. కానీ దానితో తృప్తి పడిపోమని దేవుని లేఖనాలు చెప్పట్లేదు. మనం రక్షణ పొందింది, మారు మనసు పొందింది, దేవుడి బిడ్డలుగా మార్చబడింది, రక్తంతో కడగబడింది, సంగమనే తోటలో నాటబడింది. ఎందుకు అనంటే, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ సిద్ధపడాలి. అనేకులు ఏం చేయాలంటే సిద్ధపరచాలి. ప్రైజ్ ది లార్డ్. పాటు ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. అది చాలా ఇంపార్టెంట్ ప్రియులారా, చెప్పగలగాలి. కొంతమంది, అతి తక్కువ మందికి వారు మరణం గురించిన స్పృహ ఉంటుంది. అతి తక్కువ మంది, అరే పోయిన వారమేరా మరణం కోసం మాట్లాడాడు, పోయిన వారమేరా బాబు నేను వెళ్ళిపోతానని చెప్పాడు, దేవుని దగ్గరికి వెళ్ళిపోతానని చెప్పాడు, నిజంగా అలాగే వెళ్ళిపోయాడు. ఎలాగునా అది కొద్ది మందికే మరణం గురించిన సిద్ధపాటు కానీ, పిల్లల గురించిన సిద్ధపాటు కానీ, భవిష్యత్తును గురించిన సిద్ధపాటు కానీ, దేవుని సన్నిధిలో ఉండే సిద్ధపాటు కానీ కొద్ది మందికే ఉంటుందండి. కొంతమంది జీవితం ఎప్పుడు అదాబిద అంటే స్పీడు, అప్పటికప్పుడే కంగారుగా మందిరంకి వచ్చే విషయంలో కానీ, ఆరాధించే విషయంలో కానీ, దేవునికి ఇచ్చే విషయంలో కానీ, సువార్త ప్రకటించే విషయంలో కానీ, దేవుని మందిరంలో ఉండేది కానీ, ఏదైనా కంగారు అప్పటికప్పుడే. ఒకలాంటి ప్రిపరేషన్ ఉండదు, సిద్ధపాటు ఉండదు. ప్రైజ్ ది లార్డ్. అది చాలా ఇంపార్టెంట్. చూడండి, ఈరోజు పెళ్లి చూపులు చూసుకుని ఈరోజు సాయంత్రం ఎవరో పెళ్లి చేసుకుంటారా? చెప్పండి, చేసుకోరు. సిద్ధపాటు ఉంటుంది పెళ్ళికి, ప్రతిదానికి సిద్ధపాటు. ఈరోజు ఇప్పుడే ఫంక్షన్ అని చెప్పేసి సాయంత్రం ఫంక్షన్ పెట్టారు, ఎవరో రారు. దానికి ముందు కార్డులు కొట్టిస్తారు, ఫంక్షన్ అండి అని చెప్తారు, ఇంటికి పెయింటింగ్ వేయిస్తారు, డెకరేషన్ చేస్తారు, వీళ్ళ కొంచెం హడావిడి చేస్తారు, ఇంటిని కొంచెం హడావిడి చేయిస్తారు. ఇవన్నీ చేసేసి అప్పుడు ఏం చేస్తారంటే ఓ శుభకార్యాన్ని చేస్తారు. అంటే దానికి కూడా ఏముంది? సిద్ధపాటు. హల్లెలూయా. అలాగే దేవుని బిడ్డలైన వారందరికీ కూడా సిద్ధపాటు ఉండాలంట. మనము సిద్ధపడమే కాకుండా మనతో కలిసిన సమూహం అంతటిని కూడా సిద్ధపరచాలి. నీతో ఎవరైనా కలిస్తే, దేవుని దగ్గరికి వస్తే, నీతో సహవాసం చేస్తే, నీతో ఉంటే నీకు ఒకే ఒక గురి ఉండాలి, వీళ్ళని నేను పరలోకం కోసం సిద్ధపరచాలి, నాతో పాటు వీళ్ళు కూడా పరలోకం కనబడాలి. ఏఆర్ స్టీవెన్సన్ గారి పాటలో నా జనులైన వారెవరు నాశనమునకు పోవలదు అని ఒక పాట ఉంటుంది. అందులో ప్రేమతో పలకరించేవారు కొంతమంది చూడండి,
కొంతమంది భక్తి చేయకపోయినా మనల్ని ప్రేమతో పలకరిస్తారు. సిస్టర్ ప్రార్థనకి వెళ్తున్నారా, మందిరానికి వెళ్తున్నారా, దేవుని సన్నిధికి వెళ్తున్నారా, శుక్రవారం ఉపవాసమా అంటారు. వాళ్ళు కలిసి వచ్చేది ఏమీ లేదు మాట్లాడటం వలన, కానీ మనం పలకరించి మాట్లాడుతూ ఉంటారు. అలా ప్రేమతో పలకరించి వారు నరకంలో ఏమవ్వకూడదు, కనబడకూడదు, వెళ్ళిపోకూడదు. అంటే నేను చెప్పేది భక్తుల కోసం కాదు, అన్యులు చాలామంది పలకరిస్తారు కదా మనల్ని. వాళ్ళు మన ఇరుగు పొరుగు ఉన్నవారు, ఇరుగు పొరుగు ఉన్నవాళ్ళు ఎవరు కూడా ఏం చేయకూడదు, ప్రొద్దుట లెగిస్తే ఏదో వంకర నీ టార్గెట్ ఏమవ్వాలంటే ఎలాగున నేను వాళ్ళని ప్రభు దగ్గరికి నడిపించాలి, ఎలాగున వాళ్ళని సిద్ధపరచాలి. ఏ మాట చెప్పి, ఏ పాట పాడి, ఏ ఆరాధన చేసి, ఏ వచనాలు చెప్పి, ఏ సాక్ష్యాలు చెప్పి, ఏ ఒకటి దేవుని చేసిన అద్భుతాలు ఒకరితో ఒకరు సంభాషణ చేసుకుంటూ ఉండాలండి. ఏం చేసుకుంటూ ఉండాలి? సంభాషణ చేసుకుంటూ ఉండాలి. అప్పుడు మనలో విశ్వాసం పెరుగుతుంది, భక్తి పెరుగుతుంది. ఎప్పుడు దేవుని గురించిన మాటలు మాట్లాడుకోవాలి. అక్క వాళ్ళు ఎలాగా, చెల్లి వీళ్ళు ఎలాగా, పెద్దమ్మ వాళ్ళు అలాగా. సుత్తు మినిస్ట్రీ అనమాట అది. ఇదంతా దరిద్రాన్ని పక్కన పెట్టి దేవుడు చేసిన కార్యాలు లేవా మాట్లాడుకోవడానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఎర్ర సముద్రం దగ్గర జరిగిందని ఒక కథగా చెప్పుకోవచ్చు. దావీదు గొల్లియాతు ప్రియులారా, ఆ సంఘటన అదంతా జరిగిందంతా ఒక కథగా చెప్పుకోవచ్చు. సంసోను సింహాన్ని చీల్చేయడం ఒక కథగా చెప్పుకోవచ్చు. ఎంత బలం అసలు సంసోనికి, ఎంత జ్ఞానం ఇచ్చాడు దేవుడు అసలే. ఇలా మాట్లాడుకోవచ్చు. సొలొమోను గురించి మాట్లాడుకోవచ్చు, దావీదు గురించి మాట్లాడుకోవచ్చు. ఇలా మాట్లాడుకోవడం ద్వారా, దైవికమైన మాటలు మనం మాట్లాడుకోవడం ద్వారా ఏం జరుగుతుందో తెలుసండి, మనం పరలోకానికి సిద్ధపరచబడుతూ ఉంటాం. ఏ పడుతూ ఉంటాం? అది మనము సిద్ధపడాలి. మనతో కలిసిన వారందరినీ మీరు కూడా సిద్ధంగా ఉండాలి. దుష్టుడు బాణం వేస్తాడా, అపవాది క్రియలు చేస్తాడా, మనల్ని ఏదైనా చేయడానికి రా సిద్ధం అనాలి. అంటలేదు మీరు ఏమనాలి? మేము సిద్ధం. సిద్ధపాటు అనేది చాలా ప్రాముఖ్యం ప్రియులారా. రాకడ గురించిన సిద్ధపాటు మనలో లేకపోతే, పరలోకం గురించిన సిద్ధపాటు మనలో లేకపోతే, దేవుని ఆరాధించడానికి కావాల్సిన సిద్ధపాటు లేకపోతే, దేవుని మందిరానికి రావాల్సిన సిద్ధపాటు లేకపోతే, దేవునికి ఇవ్వడానికి కావాల్సిన సిద్ధపాటు మనలో లేకపోతే కష్టం. ఇప్పుడు బైబిల్ గ్రంథంలో కూడా మీరు పదే పదే చదువుతూ ఉంటారు. అది విశ్రాంతి దినానికి ముందుడు దినం, సిద్ధపరిచే దినం. మనకి శనివారం కూడా సిద్ధపాటు కూడిక ఉంటుంది. ఏ కూడిక అది? అంటే ఆదివారం ప్రిపరేషన్. ఆదివారం దేవుని ఎలా ఆరాధించాలి, దేవుని ఎలా సేవించాలి, ఎలా లేఖనాలు వినాలి, ఎలా దేవుని మాటలకు స్పందించాలి, సిద్ధపాటు అన్నమాట. ప్రైజ్ ది లార్డ్. అర్థమైంది? సిద్ధపాటు ఉండదు ఒక్కొక్కరికి. ఇంకొకటి చెప్పనా, రావడమే కంగారుగా వస్తారు మందిరంలో. ఒక్కొక్కడికి ఆరాధనలో కాలు నిలవదు, 10 సార్లు తిరుగుతూ ఉంటాడు బయటికి. దానికి కారణం ఏంటి తెలుసా? సిద్ధపాటు లేదు, సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ లేదు, ఎవడో పిలుస్తూ ఉంటాడు. ఒకడు ఉంటాడు అక్కడ పనికిమాలోడు, ఒకడు బయట ఈయన పిలుస్తూ ఉంటాడు, ఈ ఫోన్ ఇక్కడ ఆన్లోనే ఉంటుంది. అర్థమైంది ప్రియులారా? వాడు పిలుస్తూ ఉంటే పరిగెడుతూ ఉంటాడు. ఒక్క నిమిషం కాలు నిలబడదు ఇక్కడ మందిరంలో, ఎక్కడైనా ఉంటాడు. మరలా ఏ మాంసం కొట్టు మీద ఉండమంటుంటాడు, బిర్యానీ సెంటర్ల దగ్గర ఉండమంటుంటాడు. ఆడు 2 గంటలు పడితే బిర్యానీ ఉండని కూర్చుంటానండి, వండండి అని తెచ్చుకుంటాడు. కానీ దేవుని సందులో 10 నిమిషాలు కాలు ఏమవుదో నిలబడదు. 1 గంట పట్టుమని ప్రార్థన చేయలేడు. దేవుని మందిరం కనుక ఒక ప్రిపరేషన్ ఉండదు. దేవుని మందిరం రావడానికి సిద్ధపాటు ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఏముండాలి? సిద్ధపాటు ఉండాలి. సిద్ధపాటుతో దేవుని సందికి రావాలి. చెబుతున్నాడు ఇక్కడ, నీవు సిద్ధపడి నీతో కలిసిన సమూహం అంతటిని కూడా సిద్ధపరచు. ఎంత బాగుందండి మాట. మనం సిద్ధపడాలంట. నేను సిద్ధపడతానో లేదో, నా భక్తి అయిపోయిందిలే. చాలామంది ఓల్డ్ డైలాగ్, డొక్కు డైలాగ్ వాడుతుంటారు. ఏమనంటే నేను అయిపోయానులే, ముసలోడిని అయిపోయాను, వృద్ధాప్యంకి వచ్చాను, నేను ఏం చేస్తాను, ఇంకా నువ్వు చేసుకోలే అంటుంటా. కాదు, మనము సిద్ధపడాలి. మనతో కలిసిన వారందరిని కూడా సిద్ధపరచాలి. నువ్వు ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. ఎవరు రెడీ? బ్యాటరీలా ఉండాలి, రెడీగా ఉండాలి, సిద్ధంగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పండి హల్లెలూయా. అంటే ఏ సమయంకైనా, ఒక పాట పాడడానికైనా, ఆరాధించడానికైనా అంటాను, ఆత్మలో ఎలా ఉండాలి మనం? అహరోనో తెగులు వచ్చేసింది, ప్రజలు చనిపోతున్నారు, నీ ధూపార్తిలో నిప్పులు నింపు, ధూపం వేయాలి, ధూపార్తి పట్టుకునిరా. ఇప్పుడు చెప్తే ఎలా అయ్యా అన్నాడా? అలాంటి ప్రజలు చచ్చిపోతారు అక్కడ. నిప్పులు రెడీగా ఉన్నాయంట. నేను ఒక మాట చెప్పనా, నిప్పులు మీన్స్ ఏంటో తెలుసా? ఎప్పుడు మండుతున్న హృదయం. ఎప్పుడు ధూపార్తి ఎలా ఉండాలి? ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి.
ఈ వారం సరిగా పాడలేకపోయాను, ఈ వారం సరిగా ఆరాధించలేకపోయాను, కాదు. నువ్వు ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. ఉండాలంటే సుత్తి, సోది, వ్యర్థమైంది, పనికిమాల చెత్త పక్కన పెట్టి ఎప్పుడు నీ హృదయం ప్రభువుని స్తుతించుకుంటూ, యేసు రక్తం చెప్పుకుంటూ, హల్లెలూయా, వాక్యాలు ధ్యానించుకుంటూ, దేవుని కృపలను తలపోసుకొనుచు, హల్లెలూయా. ఏ రీతి స్తుతింతు నా పాటలో. బహుశా నేను అనుకుంటాను అదేదో హాస్పిటల్లో వెంటిలేటర్ మీద ఉన్నప్పుడు రాసిన పాటలా ఉంటుంది ఆ పాట. నిజంగా అదే అనుకుంటా. ఈ వైద్యులు, ఈ మనుషులు ఏ సహాయం చేయలేకపోయారు అంటుంటారు. నీ కృపలను తలపోసుకొనుచు నిన్ను స్తుతిస్తున్నాను. ఎప్పుడు మన హృదయం దేవుని స్తుతించడానికి కానీ, పాడడానికి కానీ, ఆరాధించడానికి కానీ ఏముండాలి? అదే దేవుణ్ణి బట్టి ఆనందించడం, దేవుణ్ణి బట్టి సంతోషించడం అంట. పరిస్థితులు అలాగే ఉంటాయి, గాయాలు అలాగే ఉంటాయి, నిందలు అలాగే ఉంటాయి. నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి మీ మీద చెడ్డమాట ఎలా పలికినప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించడం, పరలోకంలో మీ ఫలము. ఎప్పుడు ప్రభుని బట్టి స్తుతించ. మూలకెళ్ళి కూర్చుని ముసలమ్మలాగా ముసల కన్నీళ్ళు కార్చడం కాదు. దేవుడు ఏ గాయమైనా, ఏ బాధ అయినా ఎలా ఉండాలి? ఇక్కడ సేవ స్టార్ట్ చేసి ఇంచుమించుగా నిడదవోలు వచ్చి మేము 17 సంవత్సరాలు అవుతుంది కదా. ఏ వారమైనా నా మనసు బాగాలేదమ్మా, గుండె గాయమైందమ్మా, నీరసంగా ఉన్నానమ్మా, మీకు వాక్యం చెప్పలేకపోతున్నానమ్మా, మీకు మీరే ప్రార్థన చేసుకుని వెళ్ళిపోండి అమ్మా అన్నానా? నాకు లేదా బాధలు లేవా? కష్టాలు లేవా? శ్రమలు లేవా? నిందలు లేవా? గాయాలు లేవా? మొహమాట లేకుండా చెప్తున్నాను. హల్లెలూయా. 90 బయట నుంచి ఒక 10% బాధలు ఉంటే 90% మీకోసమే బాధ ఉంది. పరిపూర్ణతకు రావాలని, ఎదగాలని, ఫలించాలని, ఇంకా ఏ స్వరూపంలో మారాలని. చెప్పండి, ఏముండాలి దేవుని బిడ్డలకి? సిద్ధపాటు, ఒక ప్రిపరేషన్ ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రతిదానికి ఒక ప్రిపరేషన్ ఉండాలి ప్రియులారా. రేపు పెళ్ళి అనుకో, పెళ్లి కూతురికి రేపు పెళ్ళి అనుకోండి, ఆవిడ లేపుతారా? గుర్తు చేస్తా, నీ పెళ్ళి లేగు అంటే, అవును నా పెళ్ళా, అవును రెడీ అవుతుంది అని వస్తుందా పెళ్లి కూతురు? అసలు ఆమె ఊహించుకుంటూ పడుకుంటుంది, నా పెళ్ళి, బాజాలు రేపు, భోజనాలు, ఓహో ఏం ప్రమాణాలు చేయాలి, ఎలా ఉంటుందో. మామూలు ఉండదండి. ఒక్కొక్క పెళ్ళి అంటే చాలా సరదా, ఆ రోజే ఉంటుంది సరదా. హల్లెలూయా. అర్థమైంది ప్రియులారా? నిజమైన భార్య, మంచి భర్త దొరికితే, ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకునే వాళ్ళు దొరికితే, కష్టాల్లో శ్రమల్లో ప్రేమించేవారు దొరికితే ప్రతిరోజు కూడా సంతోషమే అండి. భార్య ఏమో విద్యాసనం వైపు, భర్త ఏమో కోరువాడు వైపు ఉన్నారనుకోండి, ప్రతిరోజులు శ్రమలే, కష్టాలే, బాధలే. దేవుని బిడ్డలైన మనందరం కూడా ప్రియులారా సిద్ధపడాలి. ఏమవ్వాలి చెప్పండి? గట్టిగా చెప్పండి. చూడండి, మీరు ఆదికాండం 14వ అధ్యాయం 14వ వాక్యాన్ని చదవండి. దానికంటే ముందు ఒక మాట, ఇర్మియా పుస్తకం 46:3-4 చదవండి. ఇర్మియా పుస్తకం 46:3-4 చదవండి. డాలును కేడమును సిద్ధపరచుకొనుడి. యుద్ధమునకు రండి. గుర్రములను కట్టుడి. రౌతులారా కవచము తొడిగి ఎక్కుడి. శిరస్త్రాణములు ధరించుకొనుడి. ఈటెలకు పదును పెట్టుడి. కవచములు వేసుకొనుడి. ఇక్కడ చూడండి, యుద్ధాయుధాలన్నిటినీ కూడా సిద్ధపరచుకోమని చెప్తున్నాడు. రౌతులారా కవచము తొడిగి ఎక్కుడి. హల్లెలూయా. రౌత్ అంటే ఎవరో తెలుసా ప్రియులారా? రథాన్ని నడిపేవాడు. ఇక్కడ యుద్ధాయుధాలను ఏం చేయమంటున్నాడంటే సిద్ధపరచమంటాడు. మనకి యుద్ధాయుధాలు ఉన్నాయా? ప్రేమ ఒక ఆయుధం, ప్రార్థన ఒక ఆయుధం అండి. ప్రేమకు మించిన, ప్రార్థనకు మించిన శక్తి లేదంట, ప్రేమకు మించిన ఆయుధం లేదంట. ప్రార్థన మించిన శక్తి లేదు, ప్రేమకు మించిన ఆయుధం లేదంట. యుద్ధాయుధాలు మనకున్న ఆరాధన ఒక ఆయుధం, వాక్యం ఒక ఆయుధం, డాలు, ఈటె, శిరస్త్రాణం, కవచం, ఇవన్నీ కూడా ఎఫెసీ పత్రికలో మనకు కనబడతాయి పిల్లరా. పాదములకు సమాధాన సిద్ధ మనసు అనే జోడు తొడుక్కోండి అంటాడు. ఇవన్నీ కూడా ఎందుకు చెబుతున్నానంటే, దేవుని బిడ్డలైన వాళ్ళందరూ విజయము పొందపోవడానికి, ఓడిపోవడానికి మందిరానికి వచ్చి కూడా అలాగే డల్లగా ఉండి, వాక్యం విని కూడా అలాగే ఉండి, వాక్యం విని కూడా అదే పద్ధతి, వాక్యం విని కూడా అదే మనసు, వాక్యం విని కూడా అదే స్వభావం ఎందుకుంటుందంటే, శత్రువుతో మనం యుద్ధం చేయక, కాంప్రమైజ్ అయిపోయి, రాజీ పడిపోయి యుద్ధం చేయట్లేదు, పోరాడాలి. చూడండి, ఒక చెడు తలంపు నీ దగ్గరికి తీసుకొస్తాడు అపవాది. తీసుకొస్తున్నప్పుడు 2-3 సార్లు తీసుకొస్తుంటాడు. మొదటిసారే
చిన్నగా ఆలోచన నీ లోపల పుడుతుండగా మొదటిసారే దుష్టుడా, దురాత్మ, నువ్వు నా మీద దాడి చేయడానికి వీల్లేదు, అలాంటి చెడు ఆలోచన పాయేస్తున్నాములో, సైతాన పాయేస్తున్నాములో అని దాన్ని మనం ఎదురు దాడి చేయాలి. ఏం చేయాలి? ఎదురు దాడి చేయాలి. పాస్పోర్ట్ ఆఫీసులో, అక్కడ పాస్పోర్ట్ ఆఫీసులో కదా, ఎయిర్పోర్ట్లో నా పాస్పోర్ట్ చూపిస్తే ఇమిగ్రేషన్ జరుగుతుంటే ముందు పంపించేశారు, అంతా అయిపోయింది. రిటర్న్ టికెట్ చూపించమన్నారు, హోటల్ బుక్ చేశారో చూపించమన్నారు, అంతా అయిపోయింది. మరలా జనరల్గా అందరూ ఉండే దగ్గర కాకుండా ఇమిగ్రేషన్ మళ్ళీ పక్కకు పంపించారు. నాకు మరలా పక్కకు పంపిస్తున్నారు ఏంటి అని వెళ్తే ఒక ఆఫీసర్ వచ్చాడు. వచ్చి ఏంటి ఎందుకు వెళ్తున్నారు అన్నాడు. విజిటింగ్ అండి, ఇలాగ చిన్న పని ఉంది, విజిటింగ్కి వెళ్తున్నాం. మరమయుక్తంగా చెప్పాను. లేదు నువ్వు అక్కడ పని చేసుకుంటాకి వెళ్ళిపోతున్నావు నాకు తెలుసు అన్నాడు. అయితే మరలా అడుగుతున్నాడు, చెప్పు అక్కడికి వెళ్ళిపోతారు కదా మీరు అన్నాడు. నేను అడిగాను, సార్ మీకు ప్రాబ్లం ఏంటి? ప్రశ్నించాలి మనం. అడిగాను, మీకు ప్రాబ్లం ఏంటి? అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి కదా, ఇబ్బంది ఏంటి అన్నాడు. ఇబ్బంది ఏముంది? ఇబ్బంది ఆఫీస్ దగ్గరికి వెళ్ళండి, అక్కడ చూస్తారన్నాడు. ఆఫీస్ దగ్గరికి ఎందుకు, ఏమి ఇబ్బంది ఉంది చెప్పండి అన్నాడు. అప్పుడు చెప్తున్నాడు, ఏమోనంటే మీరు వెళ్ళిపోయి అక్కడ ఉండిపోతారా? లేదండి నిజం చెప్పండి, మీరు ఎందుకు వెళ్తున్నారు? నేను పాస్టర్ గారండి, ఇదిగోండి పాంప్లెట్, ఇదిగోండి మీటింగ్స్ ఉందండి, ఒక 3 రోజులు 4 రోజులు విజిటింగ్ కూడా ఉందండి, మీటింగ్ ఒకటి ఉంది, చిన్న ప్రేయర్ ఒకటి ఉందంటే వెళ్ళండి అయితే అని స్టాంప్ వేసి పంపించాం. అంటే ప్రశ్నించకపోతే, మాట్లాడకపోతే ఎక్కడైనా పని అది కూడా అడగాలి. ఎల్లకెళ్ళకి దుబ్బేళ్తా నువ్వు అడ్డు పడ్డావేంటారా, నాశనం అయిపోయావు అన్నాం అనుకోండి, పంపిస్తాడా? చెప్పండి. నాశనం అయిపోయినాడు, గొడవ భలే ఉందని చెప్పి మనల్ని అక్కడే నాశనం చేసేస్తాడు. అర్థమైందా? హల్లెలూయా. చాలాసార్లు ఎందుకు ఓడిపోతున్నారు? ఎందుకు మరలా పాపంలో, ఎందుకు మరలా సీరియల్, ఎందుకు మరలా సినిమాలు, ఎందుకు మరలా చెత్త యూట్యూబ్లు, ఎందుకు మరలా ఫేస్బుక్లు, ఎందుకు మరలా అఫైర్లు, ఎందుకు మరలా పాపం, ఎందుకు మరలా వ్యర్థమైన మాటలు, ఎందుకు మరలా కొండెములంటే అపవాదితో మనం యుద్ధము చేయాలి. నువ్వు అలా యుద్ధము చేస్తున్నావంటే రాకడ కోసం ఏమవుతున్నావు అంటే సిద్ధపడుతున్నావు అని అర్థం. యుద్ధము చేయాలి. ఒక అందమైన అమ్మాయి కనపడదు, అందమైన అబ్బాయి కనబడతాడు, శరీరాశలు కనబడతాడు, లోకం పనే ఆకర్షించడం, దుష్టుడు పనే ఆకర్షించడం, వాడి క్రియలే, వాడి పనే నిన్ను పరలోకం చేర్చకుండా ఉంచాలని, వాడి పనే అదండి. ప్రైజ్ ది లార్డ్. మరి నువ్వు ఈ పని ఏంటి? వాడు ఏ బాణాలు వేస్తున్నాడు, ఆ బాణాలని ఏం చేస్తున్నాడు, అవన్నీ కూడా స్వీకరించడమా? చెప్పండి. 128వ కీర్తనలో చివరి ఏముంటుంది? 128వ కీర్తనలోనే, యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో వారితో తన అంబులు నింపుకునేవాడు ధన్యుడు. వారు గడప దగ్గర విరోధులతో ఏం చేస్తారు? హలో, ఏం చేస్తారంటే విరోధులతో? ఒక మాట చెప్పనా, అసలు పుట్టిన పిల్లలే ఒక బాణం లాంటి వాళ్ళు అంటండి. యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో, మీ పిల్లలు ఎవరో తెలుసా? ఒక బాణం అంట. బాణం వేస్తే గాయం అవ్వకుండా ఉంటుందా? బాణం వదిలితే గాయం అవ్వకుండా ఉంటుందా? బాణం లాగి వదిలితే చావకుండా ఉంటారా? దుష్టుడి మీద కంట. ఇప్పుడు దుష్టుడు చొరబడాలంటే ఎటు నుంచి వస్తాడు? దొంగోడు రావాలంటే స్లాబ్ కనబెట్టుకుని వస్తాడా? తలుపు దగ్గర నుంచి వస్తాడా? ఆ గుమ్మమ్మ దగ్గర పోరాడతారంట. అర్థమైందా మీకు? మీ పిల్లల్ని సరిగ్గా ఒక వెఫన్ టైపులో, ఒక ఆయుధం టైపులో తయారు చేసి అక్కడ నిలబెడితే ప్రియులారా, అలాగ ట్రైనప్ చేయాలంట. రే, దుష్టుడు ఇలా బాణాలు వేస్తాడో, అపవాది ఇలా గాయపరుస్తాడు, అపవాదిగడు ఇలా చేస్తాడో, నువ్వు ఒక వెఫన్గా మారిపోవాలి. హల్లెలూయా. ఇప్పుడు మా అమ్మగారు నన్ను తయారు చేసి అంత భక్తి లేకపోయినా ప్రార్థన చేస్తూ ఉంటుంటే నన్ను ఒక బాణం కన్నార, నన్ను ఒక బాణంలో పెట్టారు. ఎక్కడికి వెళ్తా అని గుచ్చుతూ ఉంటాను, ఆరాధన చేసి వాక్యం చెప్పి ప్రజలు నా బంధకాల నుంచి బయటికి లాగి వదులుతా పొడుతూ ఉంటానండి. విషయం తెలుసా, నేను వెళ్ళాను అనుకోండి, కూటమి ఆటోమేటిక్ డిస్టర్బెన్స్ వస్తూ ఉంటుంది ఏదోటి. మొన్న ఒక పాస్టర్ గారు వచ్చి మెలకువ కోసం వాక్యం చెప్తాము, వచ్చి మైక్ ఆగిపోయింది పాస్టర్ గారు, డిస్టర్బెన్స్ వచ్చింది పాస్టర్ గారు, మీరు వాక్యం చెప్తున్నప్పుడు గలిబిలైంది, ముందు వచ్చినప్పుడు అవ్వలేదు అంటే నాకు అర్థమైంది పాస్టర్ గారు, రాత్రి జరిగినంత కార్యం ఈ 2 రోజుల కోటల్లో జరగలేదని చెప్పి. అంటే నువ్వు గలిబిలిగాడు అని కాదు, సాతానుగాడు ఎవరైతే మాట్లాడితే ఏం జరుగుతుంది, ఎవరు జరిగితే ఏం జరుగుతుంది. నేను అంతకంటే మొండోండి. ఆడు కరెంట్ ఆపాడు అనుకో, అయినా నేను నడిపించేస్తాను ఆరాధన. కరెంట్ ఆగిపోయింది అనుకో, అయినా వాక్యం చెప్పేస్తాను. హల్లెలూయా. చిన్న మెగా డబ్బా ఉన్నా వెళ్ళిపోయి దాంతో చెప్పేస్తూ ఉంటాం. ఆగం. మీ కుమారులు ఎలాంటి వాళ్ళు అంటే అక్కడ గుమ్మమ్మ దగ్గర పోరాడగలిగిన వారిగా మారిపోవాలి. అక్కడ పోరాడాలంట, అలాంటి వ్యసనగా మార్చాలంట. చూడండి, మోషే తల్లి పాలిచ్చి 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 ఒక బాణాన్ని వదిలింది ఫరో మీదకి. ఒక మాసం చెప్పన, మోషే పాలు త్రాగుతున్నప్పుడు ఫరో ఎంత ఉండి ఉంటాడో?
మోషే పాలు తాగుతున్నప్పుడు ఫరో ఎంత పెద్దోడండి, పెద్దోడా కాదా? ఐగుప్తులో ఉన్న వాళ్ళు అందరినీ చంపేమన్నాడు. ఇంకా రాజరికం అక్కడ. మోషే తన లెక్కలో చెప్పాలంటే చిన్న పిల్లోడు. సరిగ్గా పాలు తాగిన పిల్లోడు, హీబ్రూ పాలు తాగిన పిల్లోడు సరిగ్గా పెంచింది. పెద్దోడైన వయసులో పెద్దోడైన సింహాసనం మీద కూర్చున్న రాజుగారికి గుచ్చుతానే ఉంటుంది ఈ బాణం. ఒకసారి వెళ్ళి గుచ్చేసింది, కప్పలు వచ్చినాయి. ఇంకొకసారి వెళ్ళి గుచ్చింది, మిడతలు వచ్చినాయి. ఇంకొకసారి వెళ్ళి గుచ్చింది, జోరీగలు వచ్చినాయి. ఇంకొకసారి వెళ్ళి గుచ్చింది, పేలు వచ్చినాయి. ఇంకొకసారి వెళ్ళి గుచ్చింది, నైలు నది రక్తంగా మారిపోయింది. ఇంకొకసారి వెళ్ళి గుచ్చింది, పైనుండి ప్రియులారా వడగండ్లు పడినాయి. ఇంకొకసారి వెళ్ళి గుచ్చి ఐగుప్తి తొలిచూరు పిల్లలందరినీ చంపేసింది. ఆమేన్ చెప్పండి. ఈటెను డాలును వీటన్నిటిని మనం ఏం చేసుకోవాలి? సిద్ధపరచుకోవాలి. పాదములకు సమాధాన సిద్ధ మనసు అనే జోడు. ఎవరితోటైనా సమాధాన పడిపోవడానికి, ఎవరితోటైనా మనసు కలపడానికి, ఎవరితోటైనా మమేకమైపోవడానికి ఎప్పుడు మన పాదములకు సమాధాన సిద్ధ మనసు అనే జోడు ఉండాలంట. సువార్త వలనైన సమాధాన సిద్ధ మనసు అనే జోడు ఉండాలంట. హల్లెలూయా. అవతల వాళ్ళకి ఏమనిపించదు సార్, నేను వెళ్ళి అక్కని క్షమాపణ అడిగానంటే ఏమందో క్షమిస్తుంది. అమ్మో, అక్కని క్షమాపణ అడిగితే క్షమిస్తుందా? చాలా లెక్కలు అడుగుతుంది. హల్లెలూయా. సింపుల్ మీకు అర్థమయ్యేలా చెప్పనా? తప్పైన కుమారుడు ఎక్కడో ఉన్నాడో 4 డైలాగులు సిద్ధపరచుకున్నాడు. తండ్రి, నీకు పరలోకానికి నీ విరుద్ధంగా పాపం చేశాను అని నాన్నగారితో చెప్పేద్దాం, ఇల్లు పనుల్లో ఒకడాగా పెట్టేసుకోమని చెబుదాం అని ఒకడున్నాడు అనుకుంటున్నాడు. డైలాగులు సిద్ధపరచుకున్నాడు. దూరం ఉండగానే తండ్రి ఎదురెళ్ళిపోయాడంట. దేవుని ప్రేమ, ఆత్మీయుల ప్రేమ ఇలా ఉండాలి. ఎవరైనా పశ్చాత్తాపడతారు, మొన్న ఆ మాట అన్నావు దానికి పశ్చాత్తాపడవే, దానికి సారీ చెప్పవే, దాని విషయం ఏం చేసావు అని అనకూడదు. అదిలే, ఆ మనసు ఉండాలి దేవుని బిడ్డలకి. మీరు దేవుని బిడ్డలు అయితే ఆ మనసు మీకు ఉంటుంది. దెయ్యం పిల్లలు అయితే ఇంకో మనసు ఉంటుంది. దేవుని బిడ్డలా దెయ్యం బిడ్డలా? చేతులు అయితే చెప్పండి. దేవుని బిడ్డలు అయితే దూరం నుండి 4 డైలాగులు కొడదామని ప్రిపేర్ అయ్యాడు. స్క్రిప్ట్ ఒకటి రెడీ చేసుకున్నాడు. నాన్నతో ఇది చెప్దాం, ఇది చెప్దాం. మీరు అంత అమాయకులు ఎవరు ఉండరండి తెలుసా మీకు? ఎవరైనా ఎవరి దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు తెలియకేదో మాట్లాడు, ఏం కాదు, ముందే స్క్రిప్ట్ అంతా కూడా రెడీ చేసుకుని వస్తారా ఏం మాట్లాడాలి. కానీ దేవుని ఆత్మ మార్చేస్తుంది. అది అక్కడికి వెళ్ళాక ఆత్మవశం అయిపోతాం. ప్రైజ్ లార్డ్. నాన్న నెలగా అడుగుదాం, అమ్మ నెలగా అడుగుదాం, పెద్ద అమ్మ నెలగా అడుగుదాం, తాత నెలగా అడుగుదాం అనుకుంటాడు. వాళ్ళ దగ్గర నుంచి ఇంకోటి వస్తుంది మనకి. ప్రైజ్ లార్డ్. అనుకుని ప్రియులారా వస్తున్నాడండి. తండ్రి, నేను నీకు విరోధంగా పాపం చేశాను, తప్పు అయిపోయింది అని అన్నదామని వస్తుంటే తండ్రి ప్రేమ ఎంత గొప్పదో. దూరం నుండి వెళ్ళిపోయి ఆడు మెడ మీద పడి ముద్దు పెట్టాడు. ఆడు ఏదో చెప్దాం ఉండండి డాడీ, ఇంకొక డైలాగ్ నార్మల్, నీకు నాకు డైలాగులు ఏంట్రా, నీకు నాకు క్షమాపణలు ఏంటి? నీకు అర్థమైందిగా నీ పరిస్థితి ఏంటో? నీకు అర్థమైందా? చాలు. పనోడుగా పెట్టుకుంటాను అనుకుంటే దేవుని ప్రేమ ఎప్పుడు చాలా కాస్ట్లీగా ఉంటుంది. హల్లెలూయా. మనుషుల ప్రేమే కాస్ట్లీగా ఉన్నట్టు ఉందిలే మీకు. దేవుడి ప్రేమ ఎప్పుడు కూడా చాలా ఖరీదైనది, వెలకట్టలేం కదా. ఇల్లు పనోడులో ఒకడు ఉందామనుకుంటే ఉంగరం దేనికి గుర్తు? అధికారానికి గుర్తు. ఉంగరం పెట్టాడు. ఒక జంతువును వధించాడు, తముకేయించాడు, భోజనానికి పిలిపించాడు అందరిని. భోజనం. పెద్ద కుమారుడు వచ్చాడు. ఎక్కడ నుండి? పొలంలోంచి వచ్చాడు. వీడికేమో డైరెక్ట్గా ఇంట్లోకి వెళ్ళాడు. ఏంటి విందేంటి ఇక్కడ? అడావిడేంటి? కళ్యాణ మండపం దగ్గర చర్చి దగ్గర లైటింగ్ పెట్టేశారేంటి? ఏంటంటే గొడవ? ఇల్లు ఎవరిదే? ఇల్లు ఎవరిదండి? ఆడు బయటికి వెళ్ళి తప్పిపోయాడు, ఇంట్లో ఉండి తప్పిపోయాడు. అర్థమైంది మీకు? మనోడు బయటికి వెళ్ళి ఏమైపోయాడు? మనోడు తప్పిపోయిన కుమారుడు అని మన అంటారు, కానీ ఇద్దరు తప్పిపోయిన కుమారుడు. ఆడు బయటికి వెళ్ళిపోయి తప్పిపోయాడు. పందులతో స్నేహం, వాళ్ళతో స్నేహం, పందులు తిని పొట్టి పనోళ్ళు, ఇదంతా హడావిడి. దుర్వ్యాపారం చేశాడంట, వేశ్యలతో గడిపాడంట, డబ్బంతా పోగొట్టుకున్నాడంట. వీడింట్లో ఉండి ఏం చేశాడు చెప్పండి? బయట తిరిగి తప్పిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, చర్చిలో ఉండి తప్పిపోయిన వాళ్ళు కూడా చాలా. వెళ్ళిపోయాడు. ఆపండి రా, ఏంటి హడావిడి, బ్యాండ్ మేళం అంతా ఏంటి అంటున్నాడు. మీ తమ్ముడు గారు వచ్చారండి, నాన్నగారు పెద్ద జంతువును ఒక దాన్ని వేసేసి విందండి, ఉంగరం పెట్టారండి, కొత్త బట్టలండి, అది ఇదండి. మనోడు కొత్తలు ఆడిపోతుంది ఇంకా మనోడికి. వెళ్ళిపోయాడు నాన్న దగ్గరికి. వెళ్ళిపోయి
ఎప్పుడన్నా ఇన్ని సంవత్సరాలు ఇంత నమ్మకంగా ఉన్నాడు, వెళ్ళిపోయాడు, అంతా ఖర్చు పెట్టేసుకుని ఇదంతా చేశాడు, ఆడి కోసం విందు చేసాం, ఇన్ని సంవత్సరాల నుంచి నేను ఇక్కడ ఉన్నాను, ఎప్పుడైనా ఒక గొర్రెపిల్ల ఇచ్చావా నా కోసం? అరే బాబు, నావన్నీ నీవే, నీవన్నీ నావే, నువ్వు ఇక్కడున్న అన్నీ నీయేరా బాబు. హల్లెలూయా. పిల్లలు చూడండి, మీరు ఎప్పుడైనా గమనించారా? వాళ్ళ నాన్నగారు అలా వెళ్తా, ఒక చిన్నపిల్ల ఉందనుకోండి, వాళ్ళ అమ్మగారు కానీ వాళ్ళ నాన్నగారు కానీ ఇంకొక పిల్లోడిని ఎత్తుకున్నారా, ఆడికి 2 కేజీలు చాక్లెట్ తెచ్చి ఇలా ఎదురుగుండా పెట్టినా కూడా ఇసిరి పాడేసి నన్ను ఎత్తుకో అంటాడు. చూసారా మీరు ఎప్పుడన్నా? వాళ్ళ నాన్న ఒడిలో అతనే ఉండాలని. ఒరే టెంపరీగా ఎత్తుకుంటారు వాళ్ళని, 10 నిమిషాలు ఎవడో ముద్దు వచ్చి ఎత్తుకుంటారు. ఒడిలో ఉండేది ఎవరో, గుండెలో ఉండేది ఎవరో, ఇది అర్థమైతే చాలు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఒడిలో ఉండేది ఎవరు, గుండెలో ఉండేది ఎవరు చెప్పండి. ఇప్పుడు ఎవరన్నా బైబిల్ పట్టుకుని పారిపోయాడు అనుకోండి, వీళ్ళు పట్టుకుని పారిపోతున్నాడు అనుకోండి, నీలోంచి ఏసైని తీసుకుపోతున్నాడా? అయ్య బాబాయ్ బైబిల్ వెళ్ళిపోయింది, ఏసై వెళ్ళిపోయాడు అంటే ఎలాగా? నీ గుండె లోపల ఉన్నాడు ఏసయ్యా. ఎట్టుకెళ్ళు చెప్పండి. అది ఆ బైబిల్ దొంగలిస్తే ఇంకో బైబిల్లోని చెబుతాం. మనం సిద్ధపడి ప్రియులారా ఇతరులు ఏం చేయాలంట చూడండి. డాలు, ఈటే, ఇక్కడున్న సమస్తము కూడా ఆ రౌతుల్ని సిద్ధపడమంటున్నాడు, కవచం ధరించుకోమంటున్నాడు, యుద్ధాయుధాలు ధరించుకోమంటున్నాడు. మీరు ఎప్పుడు కూడా యుద్ధాయుధాలు ధరించుకుని రెడీగా ఉండాలి. దుష్టుడు ఏ పక్క నుండి దాడి చేస్తాడో, శత్రువు ఏ పక్క నుంచి దాడి, మీరు యుద్ధము చేయాలి వాడితో. చూడండి, పదే చెడు చూపులు చూపిస్తున్నాడా, ఇది దుష్టుని ప్లాన్. అర్థమైపోతుంది. మీకు ఒక మాట చెప్తున్నాను, తప్పుగా అనుకోకండి. కొన్ని ఏరియాలకి నేను వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు ఆ ఏరియాలో వ్యభిచారపు తలంపులు, వ్యభిచారపు ఆలోచనలు, చెడ్డ తలంపులు దాడి చేస్తూ ఉంటాయి. ఆ ఏరియా యొక్క స్వభావం అది నాకు అర్థమైపోద్ది. ఓహో, ఇక్కడ డిబాచరింగ్ స్పిరిట్, వ్యభిచారపాత్మ, జారత్వపాత్మ, ప్రజల్ని వశీకరణ చేసుకునే ఆత్మ పనిచేస్తుందని ఆ స్పిరిట్ని బ్రేక్ చేస్తూ ఉంటాం. అర్థమవుతుంది. ఓహో, ఇక్కడ స్పిరిట్. ఇప్పుడు తలంపులు రాకూడదనడం తప్పు, తలంపులు వస్తూ ఉంటాయి. ఎంత పరిశుద్ధులకైనా తలంపులు వస్తాయి, ఎంత నీతివంతులకైనా తలంపులు వస్తాయి. పిట్టల పైన ఎగురుతూ ఉంటాయి, కానీ పిట్టలు గూడు కట్టుకోకూడదు. తలంపులు నీకు వస్తూనే ఉంటాయి, వాటిని అనుసరించి బ్రతకని నేను చెప్పట్లేదు. చాలా విలువైన మాటలు వినండి ప్రియులారా, గమనిస్తున్నారా వీటిని? అయితే ఆ తలంపులు మనం తిరిగి ఏం చేయాలి? దాడి చేయాలి, వాటిని ఎదిరించాలి. ఆ తలంపుకి లోబడ్డావా? ఎప్పుడైతే ఒక చెడు తలంపులు యవనస్తులకు వస్తూ ఉంటాయి, ఆడపిల్లలకు వస్తూ ఉంటాయి, మగపిల్లలకు వస్తూ ఉంటాయి, ఎదిగిన వారికి వస్తూ ఉంటాయి, వివాహమైన వారికి వస్తూ ఉంటాయి, పరిశుద్ధులకు వస్తూ ఉంటాయి, చెడు చూపులు వస్తూ ఉంటాయి. వినండి, అలా వస్తున్నప్పుడు దాని మీద ఎదురు దాడి. చూడండి, యోసేపుకి కూడా తలంపులు వచ్చి ఉంటాయి, యోసేపు కూడా ఆలోచన వచ్చి ఉంటుంది. ఆ స్త్రీ పదే మనసులో ఒకలాంటి ప్రేరణ, ఒకసారి చేస్తే ఏమవుద్ది పాపం, ఒకసారి బ్రతికితే ఏమవుద్ది అని ఆలోచన వస్తూ ఉంటుంది. కానీ యోసేపు, అమ్మో దేవునికి విరుద్ధంగా, నేను వాక్యానికి విరుద్ధంగా ఇంత పాపం చేసి పాపాన్ని ఎలా కట్టుకోను? ఒక చిన్న మాట చెప్పనా? నువ్వు చేసే పాపం నిన్ను కడతాది, నువ్వు చేసే పాపం నిన్ను పట్టుకుంటుంది, నువ్వు చేసే పాపం నిన్ను పీడిస్తూ ఉంటుంది. నువ్వు చేసే పాపం భార్యకి తెలియకుండా, భర్తకు తెలియకుండా, భార్య ఎక్కడో ఉంటే, భర్త ఎక్కడో ఉంటే, పిల్లలు ఎక్కడో ఉంటే, రహస్యముగా పాపం చేస్తూ ఎవరికి తెలియదు అనుకుంటుంటే ఆ పాపం పట్టుకుంటుంది. ఏం జరుగుతుందో చెప్పనా? అది పిల్లల మీదకి వస్తూ ఉంటుంది ఆ శాపం, కుటుంబం మీదకి వస్తూ ఉంటుంది ఆ శాపం, భార్య మీదకి వస్తూ ఉంటుంది, నీ భవిష్యత్తు మీదకి వస్తూ ఉంటుంది. నువ్వు చూస్తున్న చెడు చూపులు, చేస్తున్న చెడు పనులు, చేస్తున్న చెడు ఆలోచనలు, కలిగి ఉన్న రాంగ్ కాంటాక్ట్స్ రహస్యముగా మెయింటైన్ చేస్తున్నాను, దైవజనుడికి తెలీదు, దేవునికి తెలీదు, ఎవరికి తెలియదని రహస్యముగా చేస్తున్నాను అనుకుంటున్నావు. అవన్నీ కూడా ఒక రోజున మూట కట్టి నీ మీద దాడి చేస్తాయి. చిన్న మాట చెప్తాను, పాపం ఎలా ఉంటుందో. ఒకసారి ఒక ఇంట్లో చిన్న పులి పిల్లని, సింహం పిల్లని పెంచుతున్నారంటండి. సింహం పిల్ల అది చాలా మంచిగా ఉంటుందంట, చాలా బాగుంటుందంట. తల్లిదండ్రులు కూడా దాంతో ఆడుతున్నారు. అందరికీ పెద్ద న్యూస్ అంట. చూసా, అందరూ పిల్లిని పెంచుతారు, అందరూ కూడా కుక్కలను పెంచుతారు, లేకపోతే అందరూ మేకలను పెంచుతారు, గేదెలను పెంచుతారు, జంతువులు పెంచుతారు. మేమేం పెంచుతాం తెలుసా? సింహాన్ని పెంచుతున్నాం. అసలే మాకు సింహం లోబడుతుంది, అప్పగించేసుకుంటుంది, అలాగేలాగని చెప్పి అంటున్నారు. దానికి ఫ్రూట్స్, క్యారెట్ లేకపోతే జాంకాయలు ఇవి వేస్తుంటే అది తింటుందంట, పిల్లిలాగా ఉంటుందంట. ఉంటుంటే ఒక రోజున సింహం పిల్లోడికి బాగా అలవాటైందో, పిల్లోడికేమో బాగా అలవాటైందంట. అయితే ఆ రోజు ప్రియులరా వీళ్ళ తల్లిదండ్రులు బయటికి వెళ్ళి ఆ సింహం పిల్లని ఒంట్లో, ఆ పిల్లోడిని ఇంట్లో వదిలి వెళ్ళారంట.
వాడు ఆ సింహానికి ఆకలేస్తుందని వాడు టిఫిన్ చేశాడు. వాడు కూడా ఒక 2 యాపిల్ పళ్ళు తిందాం, దానికి కూడా పెడదామని, తింటుంది కదా మరి ఫ్రూట్స్ అని చెప్పి దానికి ఒక యాపిల్ పండు కట్ చేస్తుంటే తన చెయ్యి తెగిందంట. ఎవరికి? పిల్లోడు చెయ్యి తెగితే అది వచ్చేలా నాకుతుందంట రక్తం. అయ్యో బాబోయ్, ఈ వైద్యుడు కూడా ఉన్నాడు ఈ సింహంలో, డాక్టర్ గారు కూడా ఉన్నారు. అసలు నన్ను ఇలా నాకుతా తోక ఊపుతుందంటండి కుక్కలాగా. అయ్యో బాబోయ్, ఎంత మంచి సింహం, చెయ్యి తెగితే మా అమ్మా నాన్న దూరంగా ఉంటుంది అని చాలా ప్రేమగా చూసిందంటే నాకిందంట రక్తపు రుచి తగిలిందంట దానికి. ఒక్కసారి పిల్లోడు అక్కడ ఉంటే ఎగిరి అమాంతంగా పిల్లోడి మీద పడి పేక కొరికి రక్తం త్రాగేసి చంపేసిందంట. దాని బుద్ధి ఏంటి? సింహం. నువ్వు పాపాన్ని జాగ్రత్తగా పెంచుతూ ఉంటే పాపం పరిపక్వమై గర్భం ధరించి మరణానికి అంటదంట. నువ్వు పెంచుతున్న పాపం ఏం చేస్తుందంటే అదొక గర్భంగా మారిపోద్దంట, లోపల పెరుగుతుంది. 9 నెలలు 10 నెలలు అయిన తర్వాత పిల్లోడు ఎలా పరిపక్వంకి వస్తాడో, పుడతాడో, డెలివరీ అవుద్దో, అమ్మాయి ఎలా డెలివరీ అవుద్దో ప్రియులారా, అబ్బాయి ఎలా డెలివరీ అవుతాడో, అలాగే ఏమవుతుందో తెలుసా, ఆ పాపం కూడా పరిపక్వమై అదొక గర్భముగా మారి చివరికి వచ్చే పరిస్థితి ఏంటి తెలుసా? మరణం. పరిపక్వమైంది, గర్భం ధరించింది, మరణాన్ని కంతే. సరే, అలా సూసైడ్ చేసుకునే ఆ మరణం, చనిపోయే మరణం, ప్రాణాలు అర్పించే ఆ మరణం ప్రియులారా, అది పరలోకానికి తీసుకెళ్తుందా? చెప్పండి, తీసుకువెళ్తుందా? సూసైడ్ చేసుకుంటే పరలోకం వెళ్ళిపోతారంటే ఫస్ట్ దైవజనులే చేసుకుని చచ్చిపోతారు. నిజమండి, ఆ పర్మిషన్ దేవుడిస్తే వెళ్ళరు. ఎవరైతే సూసైడ్ చేసుకున్న ఆత్మలన్నీ కూడా ఆరణగ్యానికి, పాతాళానికి వెళ్ళిపోతే ఎవరికైనా ప్రేరణలు వస్తున్నాయేమో, దేవుడు మాట్లాడుతున్నాడు, చనిపోదాం, ఈ జీవితం ఎందుకు, ఇంకెందుకులే ఈ బ్రతుకు, ఇంకెందుకులే జీవితం, బ్రతకలేకపోతున్నాం, వివాహం లేదు, కుటుంబం లేదు, ఎవరూ లేరు, నాన్నవారు లేరు, ఆదరించేవారు లేరు, సేద తీర్చేవారు లేరు, అప్పులు, సమస్యలు, బాధలు, గాయాలు, నిందలు, అవమానం, మనుషుల మాటలు తట్టుకోలేకపోతున్నాను. దాడి చేస్తుంది అపవాది. ఆ దాడి నువ్వేం చేయాలంటే ఎదిరించాలి. ఆమేన్ చెప్పండి. ఏం చేయాలా? దాడిని ఎదిరించాలి. హల్లెలూయా. అర్థమవుతుంది. సిద్ధపడాలి. మనం సిద్ధపడి మనతో కలిసిన సమూహం అంతటిని కూడా సిద్ధపరచాలి. అబ్రహాము చూడండి, 14 చదవండి, ఆదికాండం, కొంచెం ముందుకు వెళ్దాం. అబ్రాము తన తమ్ముడు చెరపట్టబడనని విని తన ఇంట పుట్టి అలవర్చబడిన 318 మండుగురిని వెంటబెట్టుకొని దాను మట్టుకు ఆ రాజులను తరిమెను. ప్రైజ్ ది లార్డ్. ఆ వైపు చూడండి, తన తమ్ముడైన లోతు ప్రియులారా చెరపట్టబడ్డాడని విన్నారా? ఎంట పుట్టి అలమర్చబడిన 318 మందిని తీసుకుని వెళ్ళాడంట. ఇప్పుడు అబ్రహాం ఉన్నాడో, అబ్రహాముతో సమూహం అంతా వచ్చారు, అబ్రహాం ఎంట పుట్టి అలమర్చబడుతున్నారు, అబ్రహాముతో ప్రియులారు వీళ్ళందరూ కూడా ఉన్నారు. వీళ్ళందరినీ అబ్రహాం ఏం చేశాడంటే యుద్ధానికి సిద్ధపరిచాడు. చాలామంది అనుకున్నారంటే యుద్ధాలు లేవు, ఏ శత్రువు లేదు, పరిస్థితి అంతా నెమ్మదిగానే ఉంది, బాగానే ఉంది, ఎందుకు అబ్రహాం ఇలాగా సిద్ధపరుస్తున్నాడు అనుకున్నారు. తన తమ్ముడు చెరపట్టబడిన తర్వాత ప్రియులరా వాళ్ళందరిని తీసుకుని వెళ్ళి యుద్ధం చేశాడంట. నీతో ఎవరైనా స్నేహం చేస్తున్నారా? ఒక ఆఫీసులో పని చేస్తున్నావా? ఎక్కడైనా పని చేస్తున్నావా? ఒక వీధిలో ఉన్నావా? ఒక స్కూల్లో పని చేస్తున్నావా? నీ టార్గెట్ ఏమవ్వాలంటే దేవుని బిడ్డవైతే, రక్తంలో కడగబడిన వ్యక్తివైతే, రక్షణ పొందాలనే స్పృహ నీకుంటే నీ టార్గెట్ ఏమవ్వాలి తెలుసా? ఎవరినొకరు నేను ప్రభు దగ్గరికి సిద్ధపరచాలి, ఎవరినొకరిని ఉచ్చులో వేసుకోవాలి, ఎవరినొకరిని ట్రాక్లోకి లాగాలి, ఎవరితో ప్రేమాయణం నడపాలి, ఎవరితో అఫేర్ ఇది కాదు మనకు కావాల్సింది. ఎవరినైనా ప్రభు దగ్గర నడిపించాలి, పరలోకం కోసం సిద్ధపరచబడాలి. కొంతమంది తల్లిదండ్రులు మోసం చేస్తారు, భార్యను మోసం చేస్తారు, భర్తను మోసం చేస్తారు, ఆత్మీయ తల్లిదండ్రులు మోసం చేస్తారు, ఏదో సాధించేసామనుకుంటారు. ఏమీ ఉండదు. నేను చేస్తున్న రహస్యంగా, నేను చేస్తున్న చాటింగ్లు, నేను చేస్తున్న ఈ అఫేర్లు, నేను కలిగి ఉన్నది నా బాయ్ ఫ్రెండ్ కోసం అన్నకు తెలియదేమో, నా సెల్ ఫోన్ కోసం అన్నకు తెలియదేమో, దేవుడు అని నచ్చింది, దేవుడు అని నన్ను మెచ్చేసుకున్నాడు, నాకు ఏం తెలియదేమో, అన్నకి అక్కకి ఏం తెలియదేమో, పర్లేదు అని అనుకోవద్దు. దేవుడికి అన్నీ తెలుసు, ఆయనకి మరుగైంది ఏది లేదు. యెహోవాకు విరుద్ధమైన ఆలోచనైన జ్ఞానమైన వర్ధిల్ల, నువ్వు వర్ధిల్లవు, దాన్ని బట్టి నీకు వర్ధిల్లదు, ఎదుగుదల ఉండదు. తప్పిదములు దాచిపెట్టివాడు ఎప్పటికీ వర్ధిల్లడు ప్రియులారా. ఆశీర్వాదం అనేది వారి జీవితంలో చూడలేరు. ఒప్పుకుని విడిచిపెట్టివాడు ఏమవుతాడంటే కనికరం పొందుతాడు, కృప పొందుతాడు. యవ్వన బిడ్డలు మరియు యవ్వన కాలంలో ఆడపిల్లలు, మగపిల్లలు మీ వస్త్రధారణ బాగుండాలి. నీకు ఒక మాట చెప్తున్నాను, యవ్వనస్తులకి చాలామంది ప్రేయర్ లైఫ్ లేదు, చాలామందికి సరైన బైబిల్ స్టడీ లేదు, తెల్లవారుజాము ప్రార్థన లేదు, చాలామందికి లేదండి.
ఆచారబద్ధంగా వద్దు. యేసయ్య నీకు ఒక ప్రియుడు అయిపోవాలి, నువ్వు ఒక ప్రియురాలు అయిపోవాలి. ఆ బంధం అలా కొనసాగాలి. హల్లెలూయా. అలాంటి ప్రేమ మత్తులో పడితే తప్ప నువ్వు యవ్వన కాలంలో యేసయ్య కొరకు నిలబడలేవు. నిజం. సిద్ధపాటు, అబ్రహాం సిద్ధపాటు చూసారా? శత్రువు వచ్చాడు, తమ తమ్ముడిని ఎత్తుకుని వెళ్ళిపోయారు ప్రియులారా. తాను సిద్ధపరిచిన సైన్యం అంతటిని తీసుకుని వెళ్ళి 318 మందిని తీసుకుని వెళ్ళి యుద్ధము చేసి మరలా తీసుకొచ్చి వారందరినీ తరిమేశాడండి. రాజుగారు అంటున్నారు అక్కడ, కొంచెం ధనం ఇస్తాను అబ్రహాంకి, అన్నిటిని ఇస్తానంటే వద్దొద్దు, అబ్రహాం నీ వల్ల దీవించబడ్డాడని, నీ వల్ల ఆశీర్వదించబడ్డాడని అంటావు, నాకు వద్దు, యవనస్తులు కష్టపడ్డారు వీళ్ళకి కొంచెం ఏదని అంటాడు. ₹1 కూడా ఆశించడు. బెండ్ అవ్వడానికి ఇష్టపడలేదు. యుద్ధం, పోరాటం అంటే అలా ఉండాలి ప్రియులారా. ఆమేన్ చెప్పండి. పోరాడాలి శత్రువుతో ప్రతిరోజు. మీకు ఒక విషయం తెలుసా? క్రైస్తవ జీవితం అంటే ప్రతిరోజు పోరాటమే. ప్రతిరోజు ఏంటి? రాత్రి సాతానుగాని తొక్కేసావు, పాతాళంలో బంధించేసావు, నేను తొక్కేస్తున్నాను యేసునామములో అన్నావు, పొద్దుటే రెడీగా ఉంటాడు. సినిమా చూపిద్దామా, సీరియల్ చూపిద్దామా, గొడవ పెడదామా, టిఫిన్ దగ్గర పెట్టేద్దామా, గొడవ టీ దగ్గర పెడదామా, భోజనం దగ్గర పెట్టేద్దామా, అన్నిసార్లు పప్పుచారు వండితే తింటాడు. ఈసారి పప్పుచారు వండితే ఇసిరేసాడు. ఆడే సాతానుగాడు పెట్టేశాడు లింకు. ఎలా గొడవ పెడదాం, ఎలా పాపంలో పడేద్దాం, ఎలా లాగుదాం, కళ్ళు ఎలా వాడుకుందాం. కళ్ళును వాడుకుని దుష్టుడు ఏం చేస్తాడో పాపం చేస్తుంటాడు. జాగ్రత్త దేవుని బిడ్డలారా, అర్థమవుతుందా? పక్షిరాజు కంటే ఆహారం తింటున్నప్పుడు అది సగం ఇలా రెక్కలో ఇలా చాపి తింటుందంట ఆహారం. మిగతా పక్షులు అయిన రెక్కలన్నీ మూసేసి తింటూ ఉంటాయి. పక్షిరాజుకి వచ్చినప్పటికి రెక్కలు ఇలా పెట్టి సగం మేత తింటూ ఉంటుంది. దాని అర్థం ఏంటి తెలుసా? ఎప్పుడు అటుపక్క నుంచి దాడి జరిగినా వెంటనే ఎగిరిపోద్దామని. దేవుని బిడ్డలైనా మనం తిండి తింటున్నా, ఎక్కడికైనా వెళ్తున్నా, ప్రయాణం చేస్తున్నా, ఎవరితో మాట్లాడినా, ఫంక్షన్లోకి వెళ్తున్నా, ఎక్కడున్నా ఒక సిద్ధపాటు ఉండాలి. ఫంక్షన్లోకి వెళ్ళామనుకోండి, అమ్మ ఏంటి ఇలా మా పాస్టర్ గారు తిట్టేస్తారు, ఇలాంటివి అన్నీ పెట్టుకుని అడావిడి చేత తిట్టేస్తారు. మీ పాస్టర్ గారు తిట్టేస్తారని చెప్తావా, వాక్యానుసారం కాదని చెప్తావా? చెప్పండి. ఇలా సమాజ్ చేస్తే మా పాస్టర్ గారికి నచ్చదు, ఇలా ఓపెనింగ్ చేస్తే మా పాస్టర్ గారికి నచ్చదు అని నీకు నచ్చుతుంది అనమాట. మరి అంతే కదా, మీరేం చెప్పాలి అప్పుడు? వాక్యంలో ఇలా లేదండి. హల్లెలూయా. మనం పోసి మంచి దీటగా చెప్పాడు సమాధానం. ఏంటంటే మీరు అలాగంటారా పాస్టర్ గారు అండి, వేయొచ్చండి, అలాగనే వేయొచ్చండి. సైలెంట్ అయిపోయాడు. అన్ని ఆచారాలు. మేము వెళ్ళిపోతుంటే ఊళ్ళో అందరూ నేను కావాలనే ముందు ఇలాంటి కిరికిరిలని చేస్తూ ఉంటాను. ఆ పారలు వెళ్ళే వరకు, గుణపం వెళ్ళే వరకు ఎవరు వెళ్ళకూడదు అన్నాడు. అయిపోయిందా, మట్టేశారా అంటారు. అక్కడ సమాధి దగ్గర లేనిపోయిన తొంతంత చేస్తారు. నన్ను కొవ్వొత్తు పెట్టమంటున్నాడు ఒకడు, అగరపొల్లు పెట్టమంటున్నాడు, తల దగ్గర సిలువు కూర్చోమంటున్నాడు, తలకూర పెట్టమంటున్నాడు ఒకడు, నాకు చెప్తున్నాడు సువార్త. అక్కడ నేనేం చేశానంటే ముందే ఆశీర్వాదం ఇచ్చేస్తాను, పెట్టగానే ఆశీర్వాదం ఇచ్చేసి నేను ముందుకు వచ్చేస్తున్నాను. వాళ్ళు ఇంకా గుణపాలు ఇవి తీసుకురాపోయేసరికి అవి దాటేవా, అవి వెళ్ళే వరకు వెళ్ళకూడదు అంటున్నాడు. ఎవడాడు చెప్పినాడు? గుణపం గొప్పదా, దేవుడు ఆజ్ఞ గొప్పదా? చెప్ప. గుణపం మనిషి చేశాడా? గుణమే మనిషిని చేసిందా? వాటికంటే ముందు వెళ్ళిపోయాను నేను. 2-3 సార్లు చూసి ఆ పాస్టర్ గారిని మూలరాయి వేయడానికి పిలిచారంటే ఎవరో పిలిస్తే అన్నీ ఆ పప్పు ఈ పప్పు, ఆ బద్దలో ఈ బద్దలో, నవధాన్యాలు ఆ ధాన్యాలు ఈ ధాన్యాలు తీసుకొస్తే ఆయన అన్నాడంట, ఎందుకురా నన్ను తిప్పలు పెట్టేస్తారు, ఆ డేవిడ్ ఫ్రాన్సిస్ గారి సంఘంకి వెళ్ళి బిడ్డలు చూడండి రాలి, ఎలా ఆచారాలు పాటించుకోండి, ఎలా ఉంటున్నారో చూడండి అలా. హల్లెలూయా. ఇప్పుడు గుణపం దాటేస్తాం, పార దాటేస్తామని వాళ్ళ రూట్లోకి వెళ్ళామనుకోండి, మన రూట్లోకి వస్తారా? అది 1-2 సార్లు ఇబ్బంది అయినా, గాయమైనా, నష్టమైనా ఆచారాలు పాటించు. ఆచారాలు అంటే దేవునికి చిరాకండి, అసత్యం అంటే దేవునికి చిరాకండి. దేవుడు చిరాకైతే మనకేమవ్వకూడదు. అది అబ్రహాం సిద్ధపరుస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని మహాకృప మద్దూరంతా యేసు రక్తమే చేసి ప్రతి చర్చిలో ఆరాధన చేస్తున్నారు. ప్రారంభంలో సూత్రమని చిన్న ప్రార్థన చేసి కూడా ఇప్పుడు సూత్రాలు చెప్పుకుంటున్నారు. మన బట్టి దేవుడి నామానికి మహిమ. హల్లెలూయా. కోరుమావుళ్ళు కూడా అందరూ స్తోత్ర ప్రార్థన చేస్తున్నారు, గట్టిగా చేస్తున్నారు ఆరాధన. 5 నిమిషాలు 10 నిమిషాలు చేసేవాళ్ళు చేసేస్తున్నారు. వాళ్ళు చర్చికి వెళ్ళకంటారా బాబు అని చెప్పుకుంటున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మొత్తం మీద ఎలక్ట్ అయ్యారు, దాన్ని బట్టి దేవునికి స్తోత్రం. అంటే పోనీ మనం అక్కడ సేవ చేయవలసిన కదిపేది వదిలేస్తే చాలు, కుదురుగా సేవ చేసుకునేలా చేస్తే చాలు. ప్రైజ్ ది లార్డ్.
అర్థమవుతుందా ప్రియులారా? మీరు గమనించండి, అబ్రాహాము సిద్ధపడి తనతున్న వారందరిని ఏం చేస్తున్నాడో సిద్ధంగా ఉన్నాడంటే. హల్లెలూయా. చూడండి ప్రియులారా, మీరు గమనిస్తే ఒకసారి అదే మీరు సామ్యుయేలు 2వ పుస్తకం 17వ అధ్యాయం 8-9 వాక్యాలు చదవండి. నీ తండ్రియు అతని పక్షంలో ఉన్నవారును మహాబలాఢ్యులనియు అడవిలో పిల్లలను పోగొట్టుకున్న ఎలుగుబంట్ల వంటి వారై రేగిన మనసుతో ఉన్నారనియు నీకు తెలియను. చాలండి. హల్లెలూయా. దావీదు సైన్యం అంట ప్రియులారా, వినండి. హలో, అటుపక్క నుంచి శత్రువులు వస్తున్నారంటే ప్రియులారా, అప్పటికప్పుడు లేవడం, బ్రష్ చేయడం, అరే నైట్ ప్యాంట్ అట్టరా అని చెప్పి టీషర్ట్ ఎదురైనా అది అని లోపాడు ఉంటాడా? ఇప్పుడు యుద్ధం చేస్తా ఉన్నప్పుడు సైనికులు ఉన్నారనుకోండి, ఎక్కడుంటారు? బార్డర్లు ఉంటారు కదా, అక్కడ ఉంటే వీళ్ళందరూ సైనికులు పడుకుని ఆ కమాండో ఎవరు నడుపుతారు కదా, అతను వచ్చారే లేపంటారా, అరే యుద్ధమండి కాల్ చేయాలండి, అరే తీసుకురండి బుల్లెట్లు తీసుకురండి అని నింపుకుని దుద్దు అని కాలుతారు. అప్పుడు సైన్యం అంటే అటుపక్క నుంచి ఎవరున్నారో అటు సైడ్ ఏముందో చిన్న చప్పుడైనా ఏమైనా ఎలా ఉండాలి? దావీదు సైన్యం అంట ఎప్పుడు ఎలక్ట్గా ఉంటారంట ప్రియులారా. దేవుని బిడ్డలైన మీరు ఎలా ఉండాలి? కొంతమంది కోసం ఒక సాక్ష్యం ఉంటారు, రే గొడవకు ముందు ఉంటారా బాబా, దేనికి ముందు ఉంటారండి ఒక్కొక్కడు అని కదిపామా కందిరేగా కుట్టేస్తాడు అంతే. కొంచెం పక్క తప్పకరా కూర్చోలే. చర్చిలో కూడా హల్లెలూయా. అర్థమైంది? దీనికి సిద్ధంగా ఉంటారు కొంతమంది, గొడవలకు సిద్ధంగా ఉంటారు, లోకంలో ఉన్న వాటికి సిద్ధంగా ఉంటారు. ఇక్కడ చూడండి, దావీదు సైన్యం ఎప్పుడు ఎలా ఉన్నారో జాగ్రత్తగా ఉండాలి. ఎలా ఉన్నారో? సిద్ధం. సువార్తకు వెళ్ళినప్పుడు వ్యాన్ అలా ఆగితే చాలు, డోర్లు తీసుకోవడం, దూకేయడం, రాయి పెట్టేసి వాడు ఒకరు గెంటేసి వారు ఒకరు పట్టుకునే వాళ్ళు ఇలా గెంటుతున్న సిద్ధం అనమాట. ఆర్మీలా ఉండాలన్నమాట. హల్లెలూయా. బండి దిగిపోతుందా, పోనిచ్చే వెనక్కి అన్నారనుకోండి, ఇంకా బండి కనపడదు. లోయలన్నీ వెనక్కి వస్తే ఇంకా బ్రేక్ కంట్రోల్ అవుతే ఎక్కడ పోద్ది? అంతే. సిద్ధంగా ఉండాలి. వింటారు పిల్లరా? పాడతాక సిద్ధంగా ఉండాలి, ఆరాధించడానికి సిద్ధంగా ఉండాలి, యుద్ధం చేయడానికి ఎలా ఉండాలి? మన యుద్ధం అంతా శత్రువుతోటే, పక్కింటోళ్ళతో, పొరుగింటోళ్ళతో, పాస్టర్ గారితో కాదు. యుద్ధం అంతా ఎవరితో చెప్పండి? అందరూ కలిసి ఎవరితో పోరాడాలి? శత్రువుతో యుద్ధం చేయాలి. మనం పోరాడినది శరీరాలతో కాదు, ప్రస్తుతం అంధకార సంబంధమైన లోకనాదులతో. నేను ఒక మాట చెప్తాను, నువ్వు ఉన్న ప్రాంతంలో వాయుమండల దురాత్మలు ఉండకూడదు, అప్పుల ఆత్మలు ఉండకూడదు, తిప్పల ఆత్మలు ఉండకూడదు, బూతుల ఆత్మలు ఉండకూడదు, వ్యభిచారపు ఆత్మలు ఉండకూడదు, శరీర కార్యాల ఆత్మలు ఉండకూడదు, అసత్య ఆరాధన ఆత్మలు ఉండకూడదు, పని చేయకూడదు. సమూయేలు సేవకుడిగా ఉన్న దినాల్లోనంట, సమూయేలు బ్రతుకున్న దినాల్లో మందసం ఉందా? మందసం పట్టబడిపోయిందండి. పట్టబడిపోలేదా? మందసం పట్టబడిపోయింది కదా, పట్టబడిపోయిందనే కదా ఏలీ కోడలు ఏమంది? పుట్టిన కుమారుడికి ఏమని పేరు పెట్టింది? ఏకాబోతు. అంటే అర్థం ఏంటి? ప్రభావం లేదు, ప్రభావం వెళ్ళిపోయింది. వినండి, సమూయేలు బ్రతుకున్న దినాలలో దాన్ని అన్న మొన్న ఒక మాట అన్నారు, ఏంటంటే పీటర్ అన్న, సమూయేలు బ్రతుకున్న దినములో అంటే కూడా ప్రార్థన బ్రతికి ఉన్న దినములు అంట. ఏ దినాలండి అవి? ప్రార్థన బ్రతికున్న దినాల్లో. ఫిలిస్తీన్లు ఎంత ప్లాన్లు వేసుకున్నా, ఎన్ని రకాలుగా వస్తున్నా, ఎన్ని రకాలుగా దేవుని బిడ్డల మీద దాడి చేద్దాం అనుకున్నా ప్రియులారా, దేవుని హస్తం వెళ్ళి వాళ్ళని అణిచేస్తున్నట్టు. నువ్వు ఇక్కడ మందిరంలోకి వచ్చి, దేవుని సన్నిధిలోకి వచ్చి, ఆ స్తోత్ర ప్రార్థనలో, ఉపవాస ప్రార్థనలో, గంట ప్రార్థన ఇక్కడ ప్రార్థన చేస్తుంటే, ఒకరితో కలిసి ప్రార్థన చేస్తుంటే, నీ ప్రాంతంలో శత్రువుని దేవుని హస్తం ఏం చేస్తూ ఉంటుంది? అని చేస్తుందండి. అసలు సమూయేలు బ్రతుకున్న దినములలో, ప్రార్థన బ్రతికున్న దినముల్లో ఇంకా అటుపక్కనోడు ఎవడో విజయం పొందలేదట. ఇంకో మాట చెప్పనా? దావీదు ఉన్న దినముల్లో కూడా, దావీదు దినములో ప్రార్థన బ్రతుకుంది, ఆరాధన బ్రతుకుంది, వాక్య ధ్యానం బ్రతుకుంది. ఉదయమున, సాయంత్రం, మధ్యాహ్నం ధ్యానిస్తానే ఉన్నాడు. సిద్ధపాటు. నేను వేకునే లేస్తాను. ఆ తెల్లవారుజాము లేవడానికి కూడా ఏంటి? సిద్ధపాటు. రాత్ర లేట్ అయిపోయింది, తెల్లవారుజామున రాలేకపోతున్నాను అన్నయ్య, అయినా మాకు ఎంత మంచి పాస్టర్ గారు మేము లేకపోయినా పందిలా పడుకున్నా స్తోత్రాలు చెప్పేస్తారు మా పాస్టర్ గారు. ఇంకా అలా ప్రార్థన చేసుకున్నాం, పడుకున్న దానికి అంతకంటే మంచి పేరు ఏం పెడతాం? జింకని పౌరమని పెడతాం ఏంటి పేరు? హల్లెలూయా. ఒక్కొక్కరు ఇంకా అదే టైప్ అండి.
ఇంగ్లీష్లో అందాం కొంచెం పిగ్ అనమాట, అఫీషియల్గా ఉంటుంది. వాళ్ళ అమ్మగారు నాన్నగారు అక్కడే తల దగ్గరే గోలెత్తుతూ ఉంటారు. అండి నేను చెప్పానా లేకపోతే చెప్పానా అని లేపాక ఇంతే వ్యవహారం, ఇంతే. ఆ స్తోత్ర ప్రార్థన ఉండదు, ఆ సిద్ధపాటు ఉండదు, వేకునే దేవుని కృప పొందుకున్నది. యవ్వనస్తులు మీ భవిష్యత్తు ఎందుకు బాగుంటుంది? 3,000కి 10,000కి 5,000కి 7,000కి 8,000కి కాదు మీరు పనిచేయడం. ఒక కంపెనీని శాసించగలగాలి, ఒక కంపెనీ పెట్టగలగాలి, 10 మందికి పని అప్పగించగలగాలి. హాయిగా సోమరబోతులో పడుకుంటే నీకు వస్తుంది కంపెనీ. దరిద్రం నీ వెనకాల పడుద్ది. ఒకడు ఉంటాడు పెందలగాడే లేచి వెళ్ళడం ఏ పనికైనా. మనకు టైం ఉంటుంది. ఊర్లో అందరూ వెళ్ళిపోయాక, అందరూ తిరిగేసిన తర్వాత, అన్ని కిరాయిలు అయిపోయాక, అన్ని పనులు అయిపోయాక, అన్నీ అయిపోయాక, సెంట్రల్ వాళ్ళు అందరూ వెళ్ళిపోయాక నాకు పని చెప్పరా అని వెళ్తాడు. నీవు ఒక్కడి కోసమే దాచుంచారు ఆ బిల్డింగ్ ఇల్లు. పొద్దుటే లేచి ఇల్లంతా చక్కబెట్టుకుని వెళ్ళాల్సిన పరిస్థితి లేదా? హల్లెలూయా. దరిద్రం నీ వెనకాల తిరుగుతుంది. దరిద్రం చీకటే. ఒక్కొక్క స్త్రీలు ఉంటారు ప్రొద్దుటే లేచి పనులు చేయరు, పెద్దల కాడే వంట చేయరు. ప్రొద్దుటే నీ గుండె అంతా కూడా యేసయ్య వాక్యంతో నిండిపోవాలి, ఆరాధనతో నిండిపోవాలి, కృపలతో నిండిపోవాలి, కృతజ్ఞతతో నిండిపోవాలి. ఆ సిద్ధపాటు నీకు ఉండాలి. దావీదు పరిపాలన చేసిన కాలం అంతా సుభిక్షమైన పాలన, మంచి పాలన ఉందంట. విషయం చెప్పమంటారా? హలో, ప్రార్థనాపరుడు కదా దావీదు, మహారాధికుడు కదా, వాక్యం అంటే పిచ్చి కదా. విన్నారా? నలుదిశలా నెమ్మదిచ్చాడంట దేవుడు. మీకు గుర్తుపెట్టుకో సీక్రెట్. ప్రార్థనాపరులకు నెమ్మది, వాక్యం బాగా ధ్యానించే వారికి నెమ్మది, ఆరాధన బాగా చేసుకునే వారికి నెమ్మది, పాటలు పాడేవారికి నెమ్మది, దేవుణ్ణి వెదికే వారికి ఏముంది? నలుదిశలా నెమ్మది అని అంటండి. శత్రువు అనేవాడు లేకుండా చేసేసాడండి దావీదుకి. శత్రువు అనేవాడిని అణిచేశాడండి. ఏ మూలకెళ్ళా విజయమే విజయమే విజయమే. ఎప్పుడొస్తుంది విజయం? వినాలి. ఎప్పుడొస్తుంది? తెల్లవారుజాము నీ ప్రార్థన ఉంది యవ్వనస్తులకి. చిచ్చి, నీది ఒక జీవితమేనా? అసలే యేసయ్య నేను సృజించిన, నీకు యవ్వనాన్ని ఇచ్చిన, బలాన్ని ఇచ్చిన, చదువునిచ్చిన, జ్ఞానం ఇచ్చిన యేసయ్య లేచి నోటితో ఒక మాట పలకలేకపోతున్నావు అంటే నీదో బ్రతికేనా? నీదో జీవితమేనా? అసలే ఎందుకు అంత నిద్రమత్తు? సరే, నైట్ 10 గంటలకు పడుకున్నారు, లెక్క పెట్టండి 5 గంటల వరకు. 11, 12, 1 గంట, 2, 3, 4, 5, 7 గంటల నిద్ర సర్దిపోతుంది నీ మొఖానికే. ఇంకా కావాలా? సెపరేట్ అండి. మనిషికి ఎన్ని గంటల నిద్ర కావాలండి? 6 గంటలు చాలు. ఇంకో గంట వేసేయ, పోన్లే పడుకో, 1 గంట ఇచ్చేసండి. అప్పుడు కూడా లేకుండా మిగతా గంటలు కూడా నేనే తీసేస్తానని నీకు గంట కొట్టేద్దే. మిగతా గంటలు కూడా యేసయ్యకి ఇవ్వలేవా? ఒక అధ్యాయం చదవలేవా నీ జీవితంలో? నీ చదువు ఎవరిచ్చింది? మాట్లాడలేదు పురుషులు ఎవరు? నీ ఆరోగ్యం, కాళ్ళు, చేతులు, కళ్ళు, చెప్పండి, నోరు దేవుడిచ్చినేనా? అంత దేవుడిచ్చింది. మరి దేవుడు కృతజ్ఞత ఏది? ఎప్పుడు ప్రార్థన చేసుకున్నాం? లైన్కి వెళ్ళిపోతున్నానండి 5 గంటలకి లెగిసి. నీ లైన్ తేడా వచ్చేది మొత్తానికి. 5 గంటలకు లైన్కి వెళ్ళిపోతాం కదా, 1 గంట దేవునికి. వ్యాపారం చేసే ముందు 1 గంట దేవునితో. నేను అంటాను, స్తోత్ర ప్రార్థనలు ఏకీభవించడమే కాదు, నీకు కూడా పర్సనల్గా ప్రేయర్ ఉండాలి. నీ బిడ్డల కోసం చేతులెత్తు. ఒక మాట చెప్పనా, నాకు నిద్ర సరిపోవట్లేదని ఆ ఆలోచన తీసే బ్రెయిన్లో సరిపోద్ది. ఒక్కొక్కరు ఉంటారు ఇంకా మంచమే, అంత మంచమే. గ్యాస్ స్టవ్ కూడా అక్కడే ఉంటుంది. ఆ టీ డేక్స్ ఉంటుంది కదా, అందులోకి చిన్న చూపు, సెలైన్ చూపులా ఉంటుంది కదా, కాసేసి మంచం మీద పెట్టుకుని అలాగా లేవలేను. బద్ధకం కొద్ది రోజులకి ఏం చేస్తుంది నిన్ను? దరిద్రు కొట్టోళ్ళు పోటీ పెడితే నువ్వే ఫస్ట్ వచ్చేట్టుగా చేద్ది. సోమరితనం చింపురు గుడ్డలు ధరింపచేద్ది, నిద్రమత్తు చింపురు గుడ్డలు ధరింపచేద్ది. అంటే దేవుని వదిలేమనుకో, ఒక్కొక్కడు ఉంటాడు, అట్టుకుంటే దెయ్యం పట్టుకుంటుంది, అది దేవుని పట్టుకుంటుందండి. చేశాడా పని 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 పని, గంట ప్రార్థన లేదు, ఏమీ లేదు, ఉపవాసం లేదు, శుక్రవారం పని పని పని, శని 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 శని. ఒక్కొక్కడు ఉంటాడు ప్రార్థనే ప్రార్థన, నేను ఇంకా ఏ పనికి వెళ్ళను, ప్రార్థనలో ఉంటాను, మీకు కూడా తిరుగుతాను. ఇదేం దరిద్రం రా బాబు. బ్యాలెన్స్డ్గా ఉండాలి. పట్టుకుంటే శని, లేకపోతే పనా, లేకపోతే మందిరం. అది కాదు. కుటుంబం ఉంది, పిల్లలు ఉన్నారు,
పోషించుకో, వాళ్ళ కోసం పని చేయి, ప్రయాసపడు, కష్టపడు. హల్లెలూయా. పట్టుకుంటే పని, లేకపోతే శని. హల్లెలూయా. ఇంకా నేను రాను, ప్రార్థన రాను, గంట ప్రార్థన ఎక్కడ నాకు ఫోన్ చేయకండి. పట్టేసుకుంది నీకు శని. ఇదివరకే బాగున్నావు. చాలామంది ప్రియులారా, వర్ధిల్లే కొద్దీ నమ్మకత్వం ఉండదు, వర్ధిల్లే కొద్దీ కృతజ్ఞత ఉండదు, వర్ధిల్లే కొద్దీ. దావీదుకి ఎలాంటి సిద్ధపాటు ఉందండి? ప్రతి ఉదయమున తన రాజరికం కోసం, పరిపాలన కోసం, దేవుడిస్తున్న వనరుల కోసం, ఆ పోషణ కొరకు, తన రాజ్యము కొరకు దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తానన్నాడు. మామూలుగా కూడా కాదంట. ఎంత కృతజ్ఞుడు తెలుసా దావీదు? ఆ కృతజ్ఞత కలిగిన హృదయాలను దేవుడు చూస్తాడు. ఒక మాట చెప్పనా, ఫస్ట్ టైము సంత మార్కెట్ దగ్గర డానియల్ గారిని ఉంటారు, వాళ్ళ ఇంటి కింద ఒక ఫ్యామిలీ ఉండేవారు. నేను పాటలు పాడడం చూసి, రాజమండ్రిలో లాల్ బహదూర్ శాస్త్రి గారు ఉన్నారు, వాళ్ళ మీటింగ్ జరుగుతున్నాయి, మేము మాట్లాడతామండి, మీరు జుత్తుకి ఆశీర్వాదం గారు ఉన్నారు కదా, చనిపోయారు, జుత్తుకి ఆశీర్వాదం గారు, మీరు వాడపల్లి సత్యానందం గారు సింగర్స్ అండి, డేట్లు ఇస్తారా అన్నారు. నేను అంతకంటే భాగ్యం ఏముందని చెప్పి వెళ్తే రాజమండ్రి నన్ను రమ్మన్నారు. వచ్చిన తర్వాత అక్కడి నుంచి మీటింగ్ ప్లేస్కి పిల్లరా కారులో తీసుకెళ్తాను. ఫస్ట్ టైం నా జీవితంలో కారు ఎక్కడం, మీటింగ్స్కి వెళ్ళటం. వాళ్ళు ఎదర తోలుతున్నారు, వెనకాల కూర్చొని ఏడుస్తున్నాను నేను. వాళ్ళు పెద్ద పెద్ద సింగర్స్, జుత్తుకి ఆశీర్వాదం కంటే ఆయన సీడీలో చూసేవాళ్ళు, మేము వాడపల్లి సత్యానందం గారు అంటే దూరం నుంచి చూసేవాళ్ళం. వాళ్ళ పక్కనే పాటలు పాడే కృప. స్పీకర్ ఎవరన్నా సామలు కూడా ప్రభుదాస్ గారు. అసలు ఆయన ముందు పాడాలంటే చేయాలంటే మామూలు ఎవరినైనా రేవెట్టేస్తుంటాడు, వదలడు ఎవరినే. మీరు నమ్మరో, నా హృదయం అంతా కృతజ్ఞతతో నిండిపోయింది. కారు ఎక్కినందుకో కృతజ్ఞత, అక్కడ పాడినందుకో కృతజ్ఞత. అయ్యే చూస్తాడు దేవుడు. మీరు ఎవరైనా స్తుతికోటాలు పెట్టుకుంటున్నారా? సంవత్సరంలో ఒక్కసారైనా ఇంటి దగ్గర స్తుతికోవడం జరిగిందా? ఒక్కసారైనా పరిశుద్ధులందరూ పిలిచి భోజనం పెట్టావు ఎప్పుడైనా? మీ ఇంటికి దైవజనులు అడుగు పెట్టారా? అసలు దైవజనులు అడుగు పెట్టడం మేలా? స్తుతికోటాలు కూడా సిద్ధపాటే రాకడికి. నువ్వు వీధులకు స్వార్థ కూటం పెట్టడం కూడా సిద్ధపాటే. ఏవి స్తుతికోటాలు? నీకు ఏ మేలు చేయలేదా? చిన్న చాక్లెట్లు పిల్లకి దేవుడు కార్యం చేశాడండి. నువ్వు తెచ్చే కేకు, పుట్టినరోజు కేకు, పిల్లోడికి పుట్టినరోజు, లేకపోతే ఏదో కార్యక్రమం, సంఘం అందరూ తినాలని ఏదైనా తెచ్చిపెట్టావు ఎప్పుడన్నా? అసలు ఆ మనసు ఏది నీకు? దేవుడు చేసిన కృతజ్ఞత ఏది? ఇప్పుడు ఎలా మారిపోయారు తెలుసా క్రైస్తవులు? వదిలించుకుందాం. ఎలా అంటండి, ఓ పాస్టర్ గారు, అమ్మ దైవజనులు వస్తున్నారు, ఇలా వస్తున్నారు మీటింగ్స్ అంటే, ఒక ఆమందంట కోడిగుడ్డు అట్టేసి చారు కాస్తాను వదిలిపోద్ది అన్నాడట. నిజంగా ఆవిడ దగ్గర కోడిగుడ్డు అట్టేయడానికి, ఆమ్లెట్ వేయడానికి, చారు వేయడానికి ఉంటే నిజంగా అది పెడితే దేవుని వదిలిపోద్ది అన్న. చూసారా, ఈవిడ వదిలిపోయింది ఆశీర్వాదం. ఏది నీ కృతజ్ఞత? దేవుడు చేసిన దానికి నీ కృతజ్ఞత ఏది? నువ్వు పాస్ అయినందుకు కృతజ్ఞత ఏది? నీకు సమృద్ధి ఇచ్చినందుకు కృతజ్ఞత ఏది? ఏది కృతజ్ఞత? ఆరాధనలో కృతజ్ఞత ఉందా? ఇంటి దగ్గర కృతజ్ఞత ఉందా? కృతజ్ఞత కూటం ఉందా? ఎప్పుడైనా కూటం పెట్టుకుని 10 మందికి సాక్ష్యం చెప్పావా? వీధిలో వాళ్ళకి స్వార్థ వినిపించావా? ఏదండి సిద్ధపాటు? ఏది కృతజ్ఞత? ఖర్చు అవ్వకూడదు, కూటం అయిపోవాలి. దేవుని దగ్గరికి ఎప్పుడు మనం చేసిన కాస్ట్లీగానే. హల్లెలూయా. ఓ బిడ్డ కూటం పెట్టుకుని కూటం క్యాన్సిల్ అయిందని ఇన్ని స్వీట్లు తీసుకొచ్చి ఇచ్చింది. ఏంటమ్మా ఈ స్వీట్లు అంటే, దైవజనులు వస్తారని సిద్ధపరిచాను ఆ స్వీట్లు అంది. నాకు కొరత అయిపోయి, నాకు స్వీట్లు లేకపోతే వాక్యం చెప్పాలని మీకు చెప్పట్లేదు. మీ జీవితంలో కార్యం జరగ, నేను చెప్పేది ప్రతిదీ మీకు కార్యం జరగడం కోసం. మీ ఇంటికాడ కూటం జరిగి ఎంతకాలం అయింది? సరైన కూటం పెట్టి యేసయ్యకి మహిమతో వచ్చేట్టుగా కూటం పెట్టి ఎంతకాలం అయింది? ఏ మేలులు జరగలేదా ఇన్ని సంవత్సరాలుగా? డబ్బులు లేవండి, సమకూర్చుకుని పెడదామండి, పెట్టకో, అవదో. డేట్ తీసుకో, విశ్వాసంతో ప్రార్థన చేయి, దేవుడు సమకూర్చుతాడు. ఏం మేలు లేదా చెప్పండి? మనం ఎప్పుడో గుర్తుకు లేకుండా, స్మరణకు లేకుండా ఎప్పుడో సమాధికి వెళ్ళాల్సిన వాళ్ళంగా. కరోనా టైంలో బ్రతికించినందుకే సంవత్సరం మనకు పుట్టినరోజు రాకపోయినా, ఆ డేట్ రాకపోయినా కూడా ప్రియులారా కృతజ్ఞులై బ్రతకాల వద్దా? ఏదైనా కృతజ్ఞత. ఊరకనే దావీదుని దీవించాడా? కృతజ్ఞత, ఆరాధన, ప్రార్థన, సిద్ధపాటు, నలువైపుల నెమ్మది. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. ఇది కాదండి, మీ అమ్మాయి బర్త్డే అయినా, అబ్బాయి బర్త్డే అయినా సంఘంలోకి వచ్చి, మందిరం దగ్గరికి వచ్చి, దైవజనం దగ్గరికి వచ్చి కృతజ్ఞత కలిగి ప్రార్థన చేయించుకుని నువ్వు రావాలి. ఫోన్లో చేసేయండి. అమెరికాలో ఉన్నావా? ఫోన్లో చేస్తాకే. పిల్లోడు పుట్టాడు అన్నాకి, లెక్కలున్నాయి, వాక్యం లెక్కలే చెబుతున్నాను. పుట్టగానే ఏమంది? భర్త రమ్మంటే ఏమంది? నేను పిల్లోడిని ఇస్తానని చెప్పాను. పిల్లోడిని సిద్ధపడే వరకు, అతను పాలు విడిచే వరకు మందిరంలోకి రాను. కృతజ్ఞత అది.
ఒక్కగానొక పిల్లోడు ఇచ్చాడు ఏదో అంటాం కానీ కంగారులో దేవుడు ఇచ్చాక ఇచ్చేస్తామా అనలేదు. అసలు ఆవిడ మొక్కుకోవడమే, నాకు పిల్లోడు పుడితే, మగ పిల్లోడు పుడితే నీకు సమర్పించేస్తాను అంటే యాజకత్వం పాడైపోయింది, సేవ పాడైపోయింది, భయంకరంగా ఉంది. నాకంటూ పిల్లోడు పుడితే సేవ అంటే ఏంటో చూపిస్తాను పిల్లోడికి ఇచ్చి. పాలు విడవగానే సంవత్సరానికి ఒక్కసారి వెళ్ళేది. ఒకసారి పిల్లోడిని పంపిస్తారండి ఫంక్షన్ అండి, ఒకసారి ఫెయిత్ తోములోంచి కుర్రోడిని పంపిస్తారండి, వాళ్ళ అమ్మమ్మ వచ్చిందండి, నాయనమ్మ వచ్చిందండి, చిన్నమ్మ వచ్చిందండి. సమయంలో వాళ్ళ చుట్టాలకి ఏం ఫంక్షన్లు అవ్వలేదా? అవ్వలేదంటారా? మాట్లాడట్లేదు. నలిగిపోతాడని పిల్లోడు ఏమి నలగడం. ఇక్కడ నీకంటే సేఫ్గా ఉంటాడు ఇక్కడ ఉంటే. దేవుని పాదాల దగ్గర పెట్టావు నువ్వు. హల్లెలూయా, గట్టిగా చెప్పరే హల్లెలూయా. దావీదు సైన్యం ఎప్పుడు కూడా ఎలా ఉన్నారో తెలుసండి? సిద్ధపాటు. ప్రైజ్ లార్డ్. 2 మాటలు చెప్పమంటారా, ముగించేయమంటారా? సర్లే. హల్లెలూయా. కీర్తనల గ్రంథం 45, 11, 12, 13 వాక్యాలు చదవండి త్వరితంగా. 2 మాటలు. ఈ రాజు నీ ప్రభువు, ఈ రాజు నీ ప్రభు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు. సౌందర్యం అంటే ఏమవుతుంది? సిద్ధపడితేనే కదా సౌందర్యం వస్తుంది. హలో, ఏ సౌందర్యం అది? అది శరీరంగా జుట్టు ముసలిదైపోద్ది, బావి దగ్గర చక్రం ఆగిపోద్ది, బాదం చెట్టు పూత పోస్తుంది. మీరు ఎప్పుడన్నా బాదం చెట్టు పూత పోస్తే అయ్యయ్యో ఇలా తెల్లగా అయిపోయిందని కలర్ ప్యాకెట్లు తెచ్చి బాదం చెట్టు కలర్ వేయడం చూసారా ఎప్పుడన్నా? చూసారా? మాట్లాడలేదు మీరు. బాదం చెట్టు తెలీదా? బాదం చెట్టు కలర్ వేసారా? చెప్పండి. బావి దగ్గర చక్రం ఆగిపోద్దంటే సర్వ శరీరానికి కూడా పంపింగ్ చేస్తూ ఒక చక్రంలా తిరిగి రక్తాన్ని ప్రసరం చేసేది ఏంటి? ఆ చక్రం ఆగిపోద్ది. నేను అనేది ఏంటంటే బాహ్యమైన సౌందర్యం కాదు. ఒక్కొక్కరు నల్లగా ఉంటారు, ఒక్కొక్కరు తెల్లగా ఉంటారు, ఒక్కొక్కరు కలగా ఉంటారు, ఒక్కొక్కరేమో ఏదో టైప్లో ఉంటారు, రకరకాలుగా ఉంటారు. ప్రైజ్ లార్డ్. ఇదేమైనా మనందరం ఎవరి రూపం కదా? ఇప్పుడు ఏ సౌందర్యం కావాలి? ఈ రాజు నీ సౌందర్యాన్ని కోర. యేసయ్య నీ దగ్గర నుంచి కోరే సౌందర్యం ఏంటి చెప్పండి? అలా అనుకుంటే శరీర సంబంధమైన సౌందర్యం కోరే వ్యక్తి కాదు ఆయన. అలా అనుకుంటే సినిమా యాక్టర్లో మేకప్ వేసుకున్న వాళ్ళు, హడావిడిగా ఉన్నవాళ్ళు, లోకంలో ఉన్న వాళ్ళు అందరూ నచ్చుతారు దేవుడికి. కానీ దేవుడు కోరుకున్నది ఏంటి చెప్పండి? ఆత్మ సంబంధమైన సౌందర్యం. అది నీలో కనబడాలి. ఒక డిగ్నిఫైడ్గా ఉండాలి. ఆత్మ సంబంధమైన సౌందర్యం. నీ ముఖాన్ని చూస్తే దైవికమైన కళ కనబడితే చాలు, నువ్వు మార్కులు కొట్టేసినట్టు. ఏ కళ కనబడాలి? ప్రేతాత్మలాగా. ఎలాగా తెలుసా? ప్రేతాత్మలో పెద్ద పరిచయం లేనట్టుంది మీకు. హల్లెలూయా. ఏ సౌందర్యం కనబడాలండి? ఆత్మ సంబంధమైన సౌందర్యం. నీ ముఖంలో ప్రకాశం కనబడాలి. ఆమేన్ చెప్పండి. రాజు పెట్టి ఆహారం తినట్లేదంట వాళ్ళు. మాకు వెజిటేబుల్ పెట్టి చూడన్నారు. అమ్మో చంపేస్తాడు రాజు. టెస్ట్ చేసి చూడవయ్యా 10 దినాలు. వాళ్ళకి మాంసం పెట్టు, మాకు వెజిటేరియన్ పెట్టు. తిన్నారు. విషయం చెప్పమంటారా? మామూలు వాళ్ళ కంటే 10 రెట్లు కలగా ఉన్నాయంటండి మొక్కల. మామూలు 5 రూపాయలు బిల్ అంతా అలసన మేకప్ వేసుకుని వచ్చి రాజా నచ్చా అవతల పోండే అన్నాడు. మొక్కలు చూడండి 10 రెట్లు కలగా ఉన్నాయంటండి. ప్రైజ్ లార్డ్. నీ ముఖం చూస్తే చిరాకు పడినోళ్ళు, నువ్వు ఎదురొస్తే ఉమ్మూసినోళ్ళు, నువ్వు ఎదురొస్తే వాంతు చేసుకున్నోళ్ళు, నువ్వు కనబడితే తిట్టినోళ్ళు, దుమ్మెత్తి పోసేసినోళ్ళు, నీ ముఖం కావాలి వాళ్ళకి. నువ్వు కనబడందే పని అవదు. దరిద్ర కొట్టుదానా, దరిద్ర కొట్టుడా, ఛీ శనిగా అన్నోళ్ళకి నీ ముఖం కావాలి. ఆ శనిగాడే మనిగాడు అయిపోతాడు. ఏమైపోతాడు? శనిగాడు అయిపోతాడు. నీ ఎవరైనా తిడుతున్నారా? నీ ముఖం వేస్ట్ అంటున్నారా? తిడుతున్నారా? డొక్కు ముఖం అంటున్నారా? నీ ముఖమే కావాలి. చేతుల పైకి తల్లు చెప్పండి. చేతులు అలా ఓపెన్ ఒకసారి. హల్లెలూయా. ఈ రాజు నీ సౌందర్యాన్ని కోరుతున్నాడు. చాలామంది వెళ్ళిపోయారంట శోషాను కోటలో. ప్రియులారు చాలామంది హై హీల్స్ చెప్పులు వేసుకుని వెళ్తున్నారంట. టిక్ టిక్ మంట నడుస్తా, టైట్ ప్యాంట్లు వేసుకుని వెళ్ళి టిక్ టిక్ మంట నడుస్తా రాజుగారి దగ్గరికి వెళ్తున్నారంట. ఇలా అవి వేసుకున్నారంట, గాజులు ఇవన్నీ వేసుకుని టవల్ ఆరబెట్టి అంత రింగ్ ఒకటి పెట్టారంట చెవులకి. రాజా అంటున్నారంట. ఛీ అవతల పోండి అంటాడు రాజు. పకటేసగాడవా నువ్వు? రానివా అసలు ఏంటి అవుతారం ఏంటి? రాజా అన్నారంట.
₹5 దళసరంత ఉందంట మేకప్. హల్లెలూయా. రాజా అంటే ఎలా తుడితే ఈ పక్క నల్లగా ఈ పక్క తెల్లగా ఉందట. దేంటి రాజా అనుకుంటున్నాడు రాజు. హడావిడి హంగామా. ఒక్కొక్కరు శరీర సంబంధమైన హడావిడులు కాదు ప్రియులారా, లోపల ఉండాలి. సౌందర్యం అంటే ఒక మాటలో మీకు చెప్పనా, నీ గుణం. నీ గుణం మనిషి యొక్క అందం ప్రియులారా. మనిషి యొక్క అందం ఎక్కడ కనబడుతుందంటే, పాస్టర్ గారికి చెప్తాను, మీకు చెప్తున్నాను, స్త్రీలు ఎంత తక్కువ మాట్లాడితే అంత అందంగా ఉంటుంది, ఎంత వోగారో అంత చిరాకుగా ఉంటుంది. తినేయకూడదు భర్తనే, ఏమని చెబితే ఆ మాట నువ్వు అనాలి, సరే అండి అనాలి. ఆలోచన చెప్పాలంటే నెమ్మదిగా చెప్పాలి. అంతేగాని నువ్వు బ్రెయిన్ ఇలా తీసేసి ఒక బౌల్ వేసుకుని జున్ను తిన్నట్టు ఆ బ్రెయిన్ తినేసామనుకో, మనోడికి ఇంక ఇంట్లో ఉండాలనిపించదు. పాస్టర్ గారు ఆ మారేడుమిల్లి తీసుకెళ్తున్నారు కదా, అక్కడే ఏదన్నా అడవిలో నన్ను కలిపేయండి, ఆ అన్నల దగ్గర ఉండిపోతాను, నేను మావోయిస్టుల దగ్గర చేరిపోతాను అంటాడు మనోడు. హల్లెలూయా. మీరు కంగారు పడకండి. హల్లెలూయా. వాళ్ళు అలా నెమ్మదిగా మాట్లాడాలి, మాట రాకూడదు అనుకో, మీరేం చేయాలి? జాగ్రత్త చూసుకుంటాం కాదు, ప్రేమించాలి. జాగ్రత్త చూసుకుంటాం ఏంటి? పెళ్లి చూపులప్పుడే చూసేసుకున్నారు, ఇప్పుడు జాగ్రత్తగా చూస్తామంటే ఇంకా గట్టిగా చెప్పండి. ఏం చేయాలండి? చూసుకుంటాలు అన్నీ అయిపోయినాయి. హల్లెలూయా. ప్రేమ చూపించాలి. అన్నయ్య గారు అంటున్నారా? ఏం చూపించాలి? ప్రేమ చూపించాలి. అట్నుంచి మాటలు రాకుండా ఉండాలంటే ప్రతి గాయాన్ని కట్టేస్తుంది ప్రేమ. సిద్ధపాటు. ఈ రాజు నీ సౌందర్యాన్ని కోరుతున్నాడు. నువ్వు పెట్టుకున్న హడావిడి చున్నీలు, మెరుపు చున్నీలు, ఆ తలిక్కు మెలుక్కు ఇవి కాదు, నీ గుణం. చదువుతారు కిందకి. అతనికి నమస్కరించుము, తూరు కుమార్తె నైవేద్యం తీసుకుని వచ్చి. సరైన గుణగణాలు మనం ఉంటే యేసయ్యను ఆరాధిస్తాం, నమస్కరిస్తాం. ఒక అలంకరణ, ఒక మాటలో చెప్పాలంటే దీన మనస్సుతో, తగ్గింపుతో, ప్రార్థనతో, విధేయతతో, ప్రేమతో, అంటే వినయ మనస్కులై విధేయత కలిగిన వారై నమస్కరించి యేసయ్యను ఆరాధించాలి. ఆ గుణం ఉండాలి. ఎప్పుడన్నా మీరు వ్యక్తిగతంగా సాగిలపడి ఎప్పుడన్నా యేసయ్యను ఆరాధన చేశారా? మీ రూమ్లో యేసయ్యే సర్వస్వమని సాగిలు పడిపోయారా? అలా సాగిలపడి ఆరాధన చేస్తారు. మీ ఆవిడ బుర్ర మీద కొట్టేద్దని భయమా? కొట్టరు. తలుపేసేసుకో, గడపెట్టేసుకుని సాగిలపడి ఆరాధన చేయి. యేసయ్యని నా సర్వం నీవేని పాదాల మీద పడిపో. అసలు ఎంత దీవెనకరంగా ఉంటుంది అది. నీ గుణం అండి, నీ లక్షణం, అదే అలంకరణ. దావీదు దగ్గర ఉన్న అలంకరణ ఏంటో తెలుసా ప్రియులారా? గుణం. గుణం. గుణము అనే అక్షయ అలంకరణ కావాలి. క్షయము కాని అలంకరణ నీకు కావాలంట. ఎవరన్నా నీ కోసం చెబుతా ఉంటే ఎవరికైనా, లేదు లేదు నువ్వు తప్పుగా మాట్లాడదు, అతను అలా మాట్లాడడు, అతను అలా వ్యవహరించడు, వాళ్ళు అలా మాట్లాడరు, ఆ సిస్టర్ అలా మాట్లాడదు, ఆ బ్రదర్ అలా మాట్లాడరు, అన్న అలా మాట్లాడవు, నువ్వు తప్పుగా చెబుతున్నావు. మీకు ఎవరైనా మీ పాస్టర్ గారు అక్కడెక్కడో త్రాగేసి గణపతి సెంటర్లో ఐ లవ్ యూ దగ్గర పడిపోయారు అన్నారనుకోండి, నిజమేనండి బాబు చాలాసార్లు పడిపోయాడు అని అంటారా? లేదు, మీరు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. మా పాస్టర్ గారు అలాగా త్రాగరు. ఎవరినో డబ్బులు అడిగాడంట, డబ్బుల కోసం ఎక్కడో సేవ చేస్తానంటే చిచ్చి అలాంటి గుణాలు మా పాస్టర్ గారికి లేవండి, మా పాస్టర్ గారు అలా చెప్పాలా? మీరు కూడా తోడు సహోదరుల కోసం అలా చెప్పాలి. నేను ఒక మాట చెప్పనా, నిజంగా ఆ సిస్టర్ నీ కోసం ఏమైనా చెప్పినా కూడా ఆ సిస్టర్ అలా అనదండి అని నువ్వు చెబితే నిజంగా అనదు. ఇంకా ప్రేమ అన్ని దోషములు ఏం చేస్తంటే కప్పుతుంది. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. చదవండి కిందకి. ఇంకా జనులలో ఐశ్వర్యవంతులు నీ దయను వెతుకుదురు. జనులలో ఐశ్వర్యవంతులు అంటే ఈమె దయ కావాలంటండి. హలో వినండి. ఐశ్వర్యవంతులకి, కోటీశ్వరులకి అంటే లోకంలో ఉన్న వారికి అలంకరించబడిన కన్యక యొక్క దయ కావాలంట. మీకు మాట తెలుసా? ప్రపంచంలో ఉన్న కోటీశ్వరులందరికీ కూడా వధువు సంఘంగా అలంకరించబడుతున్న మన దయ కావాలంట. వాళ్ళకి కోటీశ్వరులకు ఏం అవసరం అండి? మన దయ. నీ దయ కావాలి. నువ్వు అనుకుంటావు నేను పేద కుటుంబం, సరిగ్గా రూపాయి ఉండలేదు, అద్దె కట్టలేకపోతున్నాను, కరెంట్ బిల్ కట్టలేదు. నీ దయను కోరుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అలా నేను చేస్తాడు, పట్టప్రాణిగా చేస్తాడంట, ఏలే వ్యక్తిగా చేస్తాడంట. నమ్ముతున్నారు ఈ మాటలు? హల్లెలూయా చెప్పండి. నమ్ముతున్నారా? చాలామంది దైవజనులు మాతో సహవాసంలో ఉంటారు. చాలామంది దైవజనులు వాళ్ళందరూ కూడా కొన్ని మాటలు చెబుతూ ఉంటే వింటూ ఉంటారు. తమ్ముడు ఇలా చేయండి అంటే మనకేం తెలుసా? మా తాత ఏమన్నా పాస్టర్ గారా, మా మామ ఏమన్నా పాస్టర్ గారా, మా తాత సితారా, మా మామ వైలన్ వాయించేదా? చెప్పండి. మా పెద్దనాన్న ఏమన్నా కీబోర్డ్ వాయించోడా?
మా తాత తబలా కొట్టివాడా, మా మామ ఏమైనా సింగరా? చెప్పరేటండి బాబు. కృప అట్లా వినబడిన ప్రాంతం ఎక్కడ ఉందండి? నిన్ను అలా మార్చేస్తాడు. ఆ టైం వచ్చే వరకు జాగ్రత్తగా ఉండాలి. నువ్వు ఓపెన్ అయిపోయి బయటకు వచ్చేవరకు జింక గొడవలాగా ఉంటుంది. దేవుడు అలా ఉంచుతాడు. నీకంటూ ఇక్కడ కూర్చున్న మీ అందరికీ కూడా ఒక టైం ఉంది. దేవుడు మిమ్మల్ని హెచ్చించే టైం, ఘనపరిచే టైం, దేవుడే మిమ్మల్ని ఆశీర్వదించే టైం, జనములకు చూపించే టైం ఉందండి. దేవుడు ఎత్తుకుంటాడో ఆ సమయం ఎప్పుడు ప్రభువా అని దేవుడిని అడగాలి. చదువుతారా కిందకి? అంతఃపురములో నుండి రాజకుమార్తె కేవలం మహిమ గలది, కేవలం మహిమ గలది. ఆమె వస్త్రము బంగారు బుట్ట పని చేసినది. అంతఃపురంలో ఉన్న ఎవరండి? రాజకుమార్తె కేవలం మహిమ గలది. అంతఃపురం అంటే ఎక్కడ? మందిరం. మందిరం. అంతఃపురం అక్కడ ఎక్కడండి? ఇంకొక అంతఃపురం ఉంది. ఎక్కడ? పరలోకమేన అంతఃపురం చేరాలనే నా తాపత్రయం. మన అంతఃపురం ఎక్కడుంది? ఇక్కడ కొంతమంది అంతఃపురాలు ఉంటాయి, రాజులు ఉంటాయి, శిథిలమైపోయినవి ఉంటాయి, సగం సగం పడిపోయినవి ఉంటాయి. మన అంతఃపురం ఎక్కడ? ఆ అంతఃపురానికి రాజు యేసయ్య, రాని మనం. మీ పక్క వాళ్ళతో చెప్పండి, అంతఃపురానికి రాజు యేసయ్య, రాని నేనని చెప్పండి. హల్లెలూయా. రాని నేనంటున్నారా, రానివ్వనంటున్నారా? హల్లెలూయా. మనకు ఒక అంతఃపురం ఉందండి. ఆ అంతఃపురం అంతా ఆయనే కట్టాడండి. తాజ్మహల్ చూసే మురిసిపోతారు చాలామంది. తాజ్మహల్ ఏంటి ఎందుకది? సమాధి. అది చూసే మురిసిపోతారు కదా. మనకు అంతఃపురం ఉందంట. అక్కడికి వెళ్ళాలంటే కేవలం అంతఃపురంలో ఉన్న రాజకుమార్తె. అంతఃపురంలో ఉన్నంత మాత్రాన కుదరదు. రాజకుమార్తె అయి ఉండాలి, రాజవంశంలోకి వచ్చి ఉండాలి, రక్షణ పొంది ఉండాలి, దేవుని బిడ్డగా మారి ఉండాలి. ఆమెను చెప్పండి. ఆమె మహిమ గలదంటండి. హల్లెలూయా. మీరు చూడండి 19:5 చదవండి కీర్తనలో. అతడు తన అంతఃపురములో నుండి బయలుదేరు పెండ్లి కుమారుని వలె ఉన్నాడు. శూరుడు పరిగెత్త ఉల్లసించున్నట్లు తన పదమునందు పరిగెత్తను ఉల్లసించుచున్నాడు. చాలండి. హల్లెలూయా. ఈమె ఎక్కడి నుంచి వస్తుంది? అంతఃపురంలోంచి. ఈయన ఎక్కడి నుంచి వస్తున్నాడు? అంతఃపురంలోంచి బయలుదేరు పెండ్లి కుమారుని వలె ఉన్నాడు. ఇక్కడేమో సంఘం ప్రియులారా, సంఘం అని అంతఃపురంలో సిద్ధపడుతుంటే ఆయన అంతఃపురం నుంచి సిద్ధపడి మన కోసం ఏం చేస్తాడు? వస్తాడు. మధ్యాకాశంలో పెళ్ళి. రిసెప్షన్ ఎప్పుడు అనుకుంటున్నారు? ఎవరు రిసెప్షన్ కూడా అన్ని సంవత్సరాలు జరగదు. 1000 సంవత్సరాలు రిసెప్షన్ జరుగుతుంది మనకి. 1000 సంవత్సరాలు ప్రియులారా, 1000 సంవత్సరాలు అక్కడ మనం పరిపాలన చేస్తానే ఉంటాం. ఏళ్తామంటండి. ఆమెను చెప్పండి. పట్టపురాణిగా మార్చబడతామంట. మరి ఇప్పుడు ఎదురాడాలి శత్రువులతో. ఇంకో మాట చూడండి, ప్రకటన గ్రంథం 19:6-7 వాక్యాలు చదవండి. అప్పుడు గొప్ప జనసమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు. సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు. ఆయనను స్తుతించుడి. అది ప్రభువు ఏలుతున్నాడంట. ఆయన స్తుతించాలంట. గొర్రె పిల్ల వివాహోత్సవం వచ్చిందంట. చదవండి. అది గొర్రె పిల్ల వివాహోత్సవం సమయం వచ్చినది. ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని అది మ్యాటర్. హల్లెలూయా. ఏ పిల్ల వివాహోత్సవం అంటండి? గొర్రె పిల్ల వివాహోత్సవం. ప్రైజ్ ది లార్డ్. గొర్రె పిల్ల వివాహోత్సవం వచ్చిందంట. తన భార్య ఏం చేస్తుందంటే తన్ను తానే సిద్ధపరచుకుంటుందంట. మనల్ని మనమే ఏం చేయాలి? నేను నీతిగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, యథార్థంగా ఉండాలి, తగ్గించుకుని ఉండాలి, దేన మనసు కలిగి ఉండాలి. నన్ను తానే సిద్ధపరచుకుంటుందంటండి. మనల్ని మనమే ఏం చేయాలి? మీరు అడగండి, నన్ను సిద్ధపరచు ప్రభువా. ఎవరు సిద్ధపరుస్తారు? పరిశుద్ధాత్ముడు. యేసు గుణగణాలు ఆయనకి తెలుసు, యేసు లక్షణాలు ఆయనకి తెలుసు, యేసు స్వారూప్యం ఆయనకి తెలుసు, యేసుకి ఎలా ఉంటే నచ్చుతామో పరిశుద్ధాత్ముడికి తెలుసు ప్రియులారా. అందుకు పరిశుద్ధాత్ముడు మనల్ని సిద్ధపరుస్తూ ఉంటాడు. ఆమేన్ చెప్పండి. పరిశుద్ధాత్ముడికి అప్పగించుకుంటే చాలు. హేగేకి అప్పగించుకుందండి ఎస్తేరు. ఆమె వస్తే రాజుగారు స్త్రీలందరికంటే ఎస్తేరుని ఎక్కువగా ప్రేమించాడంట, ఎక్కువగా ఇష్టపడ్డాడంట. 2 మాటలు చూడండి. మత్తయి సువార్త 25
10, 11, 12 వాక్యాలు చదవండి. వారు కొనబోచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు వారు కొనబోచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి. సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకి లోపలికి పోయిరి. అంతటా తలుపు వేయబడెను. అంతే, సిద్ధపడి ఉన్నోళ్ళు మాత్రం ఏమవుతారు చెప్పండి? అప్పుడు నోవాహు కూడా వాడ కడుతున్నప్పుడు కట్టినప్పుడు 120 సంవత్సరాలు ప్రకటించాడంట. చరిత్రకారులు చెప్తారు. ప్రతిరోజు ఏంటంటే వర్షం వస్తుంది, ప్రచండ వర్షం కురవబోతుంది, మీరందరూ కూడా సిద్ధపడండి 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 అంటే వర్షం అంట, వాడంట, వర్షం వస్తుందంట అని నోవాహుని హేళన చేస్తారు. వర్షం రానే వచ్చింది, వాడలు అందరూ చేరారు, జంతువులన్నీ చేరిని, నోవాహు కుటుంబం చేరింది. నోవాహుతో సహా ఎంతమంది? ఇంచుమించి 8 మంది అందులో చేరారు వాడలో. చేరితే ప్రియులారా డోర్ క్లోజ్ అయిపోయింది. క్లోజ్ చేశాడు, దేవుడే డోర్ వేసాడు. వాళ్ళు వచ్చి నోవా నోవా ప్లీజ్ ఓపెన్ ద డోర్, నోవా నోవా ప్లీజ్ ఓపెన్ ద డోర్, నోవా నోవా ప్లీజ్ ఓపెన్ ద డోర్, నో 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 అన్నాడు. ఎందుకో తెలుసా? డోర్ ఎవరు క్లోజ్ చేశారు? అదిగో వాళ్ళు కూడా సిద్ధపడి ఉన్నారంట, సిద్ధులు సిద్ధపరచుకున్నారంట, నూనె సిద్ధపరచుకున్నారంట. విచిత్రం, ఆశ్చర్యం, అద్భుతం, విడ్డూరం ఏంటో చెప్పనా? మీరు వెళ్ళి కొనివారు దగ్గరికి వెళ్ళి తెచ్చుకోండి అన్నాడు నూనె. అభిషేకాన్ని కూడా అమ్మేవాళ్ళు ఉన్నారంట. నూనె అభిషేకం కొనేవాళ్ళ దగ్గరికి వెళ్ళి తెచ్చుకుంటారా? మీకు మాకు చాలదండి బాబు, వెళ్ళి కొనేవారి దగ్గరికి వెళ్ళి తెచ్చుకోండి అంటే వీళ్ళు వెళ్ళారంట కొనేవాళ్ళ దగ్గరికి, కొంటున్నారంట అక్కడికి వెళ్ళి. ఈలోపు అప్పుడు ఉంటుందండి ఇలాగ ఆరాధన జరుగుతుండగానే ఏదో ఒక ఆదివారం రాకడొచ్చిందనుకోండి, ఎత్తబడిపోతారు చాలామంది. ఇలా చెబుతూ పాస్టర్ గారు మైక్ అక్కడ పడిపోద్ది, పాస్టర్ గారు అక్కడ ఉండరు, మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోతారు. అలాగ రెప్పపాటులో మార్పు నుండి వెళ్ళిపోతే కొద్దిమంది ఉండిపోతారు. మీరు ఎవ్వరు ఉండకూడదని నా ఆలోచన. అందుకే అంత ప్రయాసపడి మీకు పరిచర్య చేస్తున్నాం. ఒకవేళ ఉండిపోతే ఏమైనా అవకాశాలు ఉంటాయా? ఎంత ఏడ్చినా 3, 4 చర్చికి వస్తారు. నాన్నగారు, అమ్మగారు, పెద్ద కొడుకు వెళ్ళిపోయాడు, చిన్న కొడుకు ఉండిపోయాడు. చుట్టాలందరూ కలిసి ఒక ఆటోలో, ఒక బస్సులో, లేకపోతే ఒక ఊరిలో అందరూ వచ్చారు. ఊర్లో 4 వెళ్ళిపోయారు, 4 ఉండిపోయారు. మీకు ఒక చిన్న మాట చెప్పనా? బైబిలు భవిష్యత్తు చెప్తుంది. ఏం చెప్తుంది? చిలక ప్రశ్నుడు కాదు, సోది చెప్పేవాళ్ళు కాదు భవిష్యత్తు చెప్పడం, బైబిల్ చెప్తుంది. ఇప్పుడు బైబిల్ నీ భవిష్యత్తు, కమింగ్ డేస్లో ఏమి జరగబోతుందో, ఏమి రాబోతుందో, ఏమి సంభవించబోతుందో చెబుతుంది. అవి నీకు ముందే చెబుతుంది. అవి చూసాక మారదాం అనుకుంటే అంతే. చెప్పినప్పుడు ఏం జరుగుతుందో, ఏం అవ్వబోతుందో ముందే చెప్పినప్పుడు నువ్వు సిద్ధపడాలి. బైబిల్ అది. రేపు ఏమవుద్దు నీకు తెలుసా? ఇప్పుడు వెళ్తున్నప్పుడు ఏమవుద్దు, ఏం అవ్వాలని అంటలేదు, వెళ్తున్నప్పుడు ఏమవుద్దు తెలుసా? ఏం తింటావో తెలుసా? తెలీదండి. సాయంత్రం ఏం తింటామో తెలీదు, మన ఊపిరి ఉంటుందో ఊడిపోద్దో తెలీదు కదా. బైబిల్ ఏం చేద్దంటే భవిష్యత్తు చెప్తుంది. వీళ్ళు కొనివారి దగ్గరికి వెళ్ళారంట, ఈ లోపు వీళ్ళు సిద్ధపడినోళ్ళు వాళ్ళు వెళ్ళిపోయారు. డోర్ ఏమైపోయింది? ఇవి విని కూడా చలనం లేకుండా, విని కూడా పట్టించుకోకుండా, విని కూడా రక్షణ పొందకుండా, విని కూడా మారు మనసు పొందకుండా, విని కూడా ఉంటే నీకు ఇక్కడ కొంతకాలం సగం వరకు జీవితం అయిపోయిందా లేదా? 30 కొంతమందికి, 40 కొంతమందికి, 41 కొంతమందికి, కొంతమంది వయసు కూడా దాస్తూ ఉంటారు. పోన్లే ఏం దాచినా పోన్లే దాచుకో పోన్లే మొత్తం మీద. ఇంకా 17 అంటాడు మనోడు. 18 సంవత్సరాలు పిల్లలు ఉంటుంది, నీకు ఎన్ని సంవత్సరాలు అంటే 25 అంటాడు. హల్లెలూయా. అర్థమైందా? పెళ్ళిడికి వచ్చిన అబ్బాయి ఉంటాడు, ఇంకా 17 అంటాడు, 18 అంటాడు. సరే పోనీ దాసుకో. సరే సగం వయసు అయిపోయిందిగా, ఇంతకాలం ఎవరి కోసం బ్రతికావు? సినిమాలు చూసావా, సీరియల్ చూసావా, పాపం చేసావా, లోకంలో బ్రతికావా, ఇష్టానుసారంగా జీవించావు? నీ జీవితం ఎవరి కోసం బ్రతికావు? చెప్పట్లేదేంటి? ఎవరి కోసం బ్రతికారు ఇంత జీవితం? యేసయ్య కోసమేనా? యేసయ్య కోసం బ్రతికాం, అవునా? మిగతా జీవితం ఎవరి కోసం బ్రతకాలి? హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఎవరి కోసం బ్రతకాలండి మిగతా జీవితం అంతా? సిద్ధపడాలి. నువ్వు సిద్ధపడి నీతో కలిసిన వారిని సిద్ధపరచు. యెహోషువ తనతో కలిసిన వారిని సిద్ధపరిచాడు. గిద్యోను ప్రియులారా తన సైన్యాన్ని సిద్ధపరిచాడు.
ఎస్తేరు తన దగ్గర ఉన్న పనికత్తులు సిద్ధపరిచింది. మొర్దుకై గేటు దగ్గర ఉండి 127 సంస్థానం ఉన్న వారిని ఉపవాస ప్రార్థనకి సిద్ధపరిచాడు. యేసయ్య భూమి మీదకి వచ్చి సేవ చేసిన దినాల్లో తనతో కొంతమంది శిష్యుల్ని సిద్ధపరిచాడు, అనేక మందిని సిద్ధపరిచాడు. వాళ్ళ అపోస్తులు వెళుతూ వెళుతూ కొంతమందిని సిద్ధపరిచారు. అందులో ఒక భక్తుడు మన భారతదేశానికి కూడా వచ్చాడు. ఒక శిష్యుణ్ణి మన భారతదేశానికి పంపించేశాడంటే యేసే మన దేశాన్ని ఎంత ప్రేమిస్తున్నాడు. నీతో ఎవరన్నా కలిస్తే ఏం చెప్తావు ఈ రోజు నుంచి? యేసయ్య మాటే చెప్పు, యేసయ్య కోసమే చెప్పు, యేసయ్య సువార్తే చెప్పు. ఒకసారి చెప్పు, 2 సార్లు చెప్పు, 3 సార్లు చెప్పు, 10 సార్లు చెప్పు. అన్నా సరే చెప్పు. పాలెంగ్ షుగర్ హాస్పిటల్లో ఉంటే క్యాన్సర్తో వ్యాధి బాధపడతా ఉంటుంటే ఒక నర్స్ అండి, ఒక అమ్మాయి, చిన్న అమ్మాయి, ఆ అమ్మాయి సువార్త చెప్తే క్రైస్తవ కుక్క అన్నాడట. క్రైస్తవ కుక్క అన్నాడట. ఫీల్ అవ్వలేదంట ఆ అమ్మాయి. మళ్ళీ చెప్పిందంట, మళ్ళా చెప్పింది. ఎంత తిట్టినా సరే ఈమె ఎక్కడా ఇది అవ్వట్లేదంట అని చెప్పి, నిన్ను ఎవరైనా కుక్క అన్నారా, తిట్టారా, చిరాకు పడ్డారా, కొడతానన్నారా, కేసు పెడతానన్నారా? అయినా 10 సార్లు చెప్పు, ఒక్కసారి చెప్పు, కామ్ అయిపోవద్దు. విషయం చెప్పమంటారా? చిన్న అమ్మాయి స్వార్థ 14 లక్షల మందిని సంపాదించాడు ఆ దైవజనుడు. మా ఇంట్లో మీరుగు పొరుగులకి ఏం చెప్పు, భయం అండి. ఒకసారి డేరీ చేసి వెళ్ళి చెప్పు. మీకు చెప్పానుగా, పోలోస్ గారని ఉంటారు చెన్నైలో. ఆయనకి యాక్సిడెంట్ అయితే చూడడానికి వస్తే ప్రియులారా 300 మంది పోగు పడితే, బుర్ర పగిలిపోయి రక్తం వస్తుంటే 300 మంది పోగు చేయాలి, పాంప్లెట్లు పెట్టాలంటే ఎంత, మీటింగ్ పెట్టాలంటే ఎంత కష్టమని ఆ దెబ్బ తగిలిన చేతిని ఇలా పట్టుకుని, పుస్తకం ఇస్తాను చదవండి కావాలంటే ఇలా పట్టుకుని వాళ్ళందరికీ సువార్త చెప్పేసాడు. జైలుకి తీసుకెళ్ళిపోతున్నారండి పోలీసులు వచ్చి. జీప్ వెనకాల కూర్చున్నాడు. ఈయన్ని బ్రతకనే కూడా చంపేయాలని, జైలుకి కూడా దీన్ని ఇక్కడే చంపేస్తామని 300 మంది జీప్ వెనకాల పెడతా ఉంటుంటే, ఎంతమందిని పోగు చేయాలంటే ఎంత గ్రౌండ్ సిద్ధపరచాలి, ఎన్ని పాంప్లెట్లు వేయాలి, ఎన్ని మైక్ సిస్టమ్ పెట్టాలని ఇటు సైడ్ పోలీసులు ఉంటే, అందులో సువార్త చెప్తుంటే ఆ పోలీసు హిందీలో నోరుమయ్య అన్నాడంట. ఈయనకి తెలియక ఈయన కూడా రివర్స్లో దన్నేశాడంట పోలీసుని. జైలుకి తీసుకెళ్ళారంట. తీసుకెళ్తే ప్రియులారా అప్పుడు పోలీసులు అడిగారు, ఎక్కడ చెప్పావు సువార్త అంటే పలానా ఏరియా. అయ్యి బాబోయ్, అక్కడ దెబ్బకు మా పోలీస్ స్టేషన్ తట్టుకోలేకపోతుంది, వాళ్ళకి సువార్త చెప్పావా? మేము వస్తామని అడివి సార్ అని పోలీసులు కూడా ఉండి సువార్త చెప్పించారంట. అని అంటాడు. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ప్రాబ్లం అంట. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు జైలుకి వెళ్ళినప్పుడు ప్రాబ్లం అంట. సెకండ్ టైం నో ప్రాబ్లం, థర్డ్ టైం నో ప్రాబ్లం, ఫోర్త్ టైం నో ప్రాబ్లం. ఇంకా అలా అలవాటు అయిపోయింది అన్నట్టు. ఇప్పుడు పౌలు గారిని జైల్లో పెడితే జైలుకి నష్టం కలిగిందా, పౌలు గారికి కలిగిందా? పౌలు గారికి సంఖ్యలే, శీలా గారికి సంఖ్యలే. జైల్లో అందరు కట్లు ఊడిపోయినాయి. మత ప్రచారంలా కాకుండా, ఏదో వాళ్ళు అంటున్నట్టు కాకుండా, అనడానికి ఆస్కారం ఇవ్వకుండా జాగ్రత్తగా నీ క్రియలు చూపించి, ప్రేమ చూపించి, ఏదో ఒకటి పెట్టు, లిఫ్ట్ ఛార్జీకి లేకపోతే ఛార్జీకి ఏదో గిఫ్ట్ పట్టుకెళ్ళి ప్రేమ చూపించు. వద్దన్న ఒక స్వీట్ బాక్స్ కొనుక్కుని ఇంటికి పట్టుకెళ్ళి, రోజుకో లడ్డు ఉండ పట్టుకెళ్ళి స్వార్థ చెప్పు. ప్రేమ చూపించి 2 మాటలు చెప్తే వింటారు. చెప్పు, 1కి 10 సార్లు చెప్పు. నువ్వు సిద్ధపడాలి. నీతో కలిసిన వారందరినీ ఏం చేయాలి? నువ్వు సిద్ధంగానే ఉండాలి. ఎప్పుడు నువ్వు వాళ్ళ దగ్గర పడిపోయినట్టు, చెడిపోయినట్టు, జారిపోయినట్టు తప్పుడు ఆలోచనలు ఉంటే వాళ్ళు కూడా పడిపోతారు. నువ్వు సిద్ధంగా ఉండాలి. మోకరించండి, అందరూ ప్రార్థన చేసుకుందాం ప్రియులారా.